అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తెలివైన అత్తగారు ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? దీని ముందు భాగం ఆల్రెడీ అప్లోడ్ చేసే ఉంది. వినకపోతే ఒకసారి విని ఆనందించండి. నారాయణరావు పొద్దున్నే వెళ్ళటం, 5 గంటలకల్లా కొడుకుల్ని నిద్ర లేపటం, ఆ తర్వాత కొడుకుల్ని తీసుకొని ఆయన జాగింగులకి వెళ్ళటం, ఆ తర్వాత కొడుకులకి గ్రీన్ టీలు, ప్రోటీన్ షేకులు, జిమ్ములకి తీసుకెళ్ళటం, ఆ తర్వాత వాళ్ళని రెడీలు చేయించటం, ఆఫీసులకి హెల్తీగా ఫుడ్లు పెట్టుకోవటం, ముందు పంపటం, ఆ తర్వాత మొత్తానికి వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళి చెకప్లు చేయించి టెస్టులు చేయించి మందులు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక అప్పుడు ఆయన కాస్త ప్రశాంతపడి ఆలోచించటం మొదలు పెడితే భార్యతో ఒక మాట అన్నాడు. నేను ఒకటి అనుకుంటున్నాను వసు, అంటే మీ మనసు నాకు తెలుసండి, మీరు చెప్పక్కర్లేదు. మీరు మనసులో అనుకుంటేనే నాకు తెలుస్తుంది. పిల్లల భవిష్యత్తుల గురించేగా. ఎలా తెలిసింది వసు? మీరు నేను వేరు వేరు కాదండి, మనిద్దరం ఒకటే. మనిద్దరిని ఎవరు వేరు చేయలేరులే, కానీ మీకు నచ్చినట్టు మీ కొడుకుల్ని మీరు తీర్చిదిద్దుకోండి అనేసింది ఆవిడ. మరి వీళ్ళ సంగతే ఈ ప్రయోజకత్వంతో కూడినటువంటి 4 పనికి మాలినయే. ఇంటి పని చేయటల్లా, వంట పని చేయటల్లా, టీవీలు, ఫోన్లు, చిట్చాట్లు, విచ్చలవిడిగా గాలికి తిరిగి రావటాలు, సినిమాలు, షికార్లు, షాపింగులు, పుట్టిళ్ళకెళ్ళటాలు, వాళ్ళు ఇక్కడికి వచ్చే గదుల్లో మలగుల్లాలు పడతాలు, నలుగురు కలిసే అయితేనేమో అసలు ఒకళ్ళతో ఒకళ్ళు తెగ చెవులు కొరికేసుకోవటాలు, తెగ గుసగుసలు ఆడుకోవటాలు, ఒకళ్ళతో ఒకళ్ళు అక్క అంటే చెల్లి అనుకోవటాలు, లేదంటే నలుగురు ఒకళ్ళ మీద ఒకళ్ళు నాతో చాడీలు చెప్పుకోవటం, వీళ్ళ పుట్టింటి వాళ్ళు వచ్చి నాకు చాడీలు చెప్పటం, కాట్ల కుక్కల్లాగా అంతకన్నా హీనంగా పోట్లాడుకుంటున్నారు, కొడుక్కుంటున్నారు, జుట్లు పిక్కుంటున్నారు, బూతులు తిట్టుకుంటున్నారు. తెలుసండి మీకు? అంతా దిగజారిపోయారండి కోడళ్ళు నలుగురు అనేపాటికి. ఆ సెగ్మెంట్, లేడీస్ సెగ్మెంట్ నువ్వు చూసుకోమ్మా, నా వల్ల కాదని చెప్పేసి ఆయన చెప్పిన తర్వాత మీ సహకారం కూడా ఉండాలి నాకు ఆవిడ. అన్న తర్వాత నెల వచ్చిన తర్వాత ఆయన ఆవిడ చెప్పమన్నట్టే చెప్పాడు, పెద్దగా కోడళ్ళకి వినపడేలా హాల్లో. నువ్వు అనుకుంటావు కానీ వసు, నీ కోడళ్ళకి ఏదో నీ మీద గౌరవం, వచ్చే అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటున్నాము, అత్తగారు పెద్దది, మొగుళ్ళ జీతాలు రాగానే తీసుకెళ్ళి అత్తయ్యకి ఇవ్వాలి అని. నీ కోడళ్ళేమి, నీ కొడుకుల జీతం ఆల్రెడీ నిన్నే వచ్చింది, రాత్రే కొడుకులు ఇచ్చేసి ఉంటారు, ఇప్పటి వరకే నీ కోడళ్ళేమి నీకు తీసుకొచ్చివ్వలేదు. నేను అందుకే చెప్తున్నా, నువ్వు ఎవరికి అనవసరంగా రూపాయి చేజారుబాకు, రేపొద్దున మన గతి అదో గతి పాలైపోద్ది. అనాథాశ్రమానికి వెళ్ళి ఒక పిల్లాడిని దత్తత తీసుకుందాము, శుభ్రంగా వాడిని పెంచుకొని మొత్తం వాడికి రాసేద్దామే, వాడికే పెళ్లి చేస్తే వాడు వాడి పెళ్ళాం చక్కగా మన అమ్మా నాన్నల్లా చూసుకుంటారు, ఎటు వీళ్ళకి మనం అంటే విలువ లేదు అని ఆయన అనేపాటికి నలుగురు తలుపుల పక్కన ఉండి గుసగుస, మెట్ల పక్కన ఉండి కిటికీల పక్కన ఉండి విని ఇక ఒకళ్ళతో ఒకళ్ళు గుసగుసలాడుకొని కళ్ళతో సైగలు చేసుకొని వాట్సాప్లో మెసేజ్లు పెట్టుకొని పరిగెత్తుకుంటూ బెడ్రూముల్లోకి వెళ్ళి, అమ్మ ఇంకా నయం పార్లర్కి వెళ్దాం అనుకున్నాను, అమ్మ రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నా, ఫ్రెండ్ పార్టీ ఇద్దాం అనుకున్నా, పబ్కి వెళ్దాం అనుకున్నా, ఇంకా నయం అని గబగబా శాలరీలు తీసుకొని, అత్తయ్య నిన్న ఇద్దామనుకున్నాము, కాకపోతే ఏంటంటే కొంచెం రాత్రి మీ అబ్బాయి కంగారు పెట్టేసి నన్ను అసలు నిద్రపోనివ్వలేదు, దాంతోనే ఈ రోజంతా రెస్ట్ తీసుకోండి అని పెద్ద కోడలు. అత్తయ్య రాత్రంతా పీడకలలే, నిద్ర లేదు, దాంతో ఉదయం అంతా నిద్రపోయాను, ఐఎమ్ సారీ తీసుకోమని రెండో కోళ్ళు. అత్తయ్య ఏమనుకోవద్దు, మా అమ్మ కన్నా నాకు నువ్వంటేనే ఇష్టం, యూనో నేను అసలు దేవుడి విగ్రహాలను కూడా నమ్మి పూజించను, నేను పూజించే నా తల్లిదండ్రులు మీరు, నేను నిన్నే తీసుకొచ్చిద్దాం అనుకున్నాను, బట్ కానీ నిన్న నా డీప్ క్లోజ్ ఫ్రెండ్ పోయిన రోజు ఆ దుఃఖంలో ఉండి ఇవ్వలేకపోయాను అని మూడో కోడలు. నాలుగో కోడలు, నేను ఏమని చెప్పను, మా నాన్నమ్మ మంచంలో ఉందని ఫోన్ వచ్చింది, ఆ దిగుల్లో నానమ్మ ఈరోజు కోలుకుందని ఇందాక అమ్మ చెప్పిందాక మనసులో లేదు అత్తయ్య, దాంతోనే మనీ తీసుకొచ్చి ఇవ్వలేదు, తీసుకోండి అని నాలుగో కోళ్ళు తెచ్చిస్తే
కొడుకులు అబ్బబ్బబ్బబ్బా ఏమి మహానటనరా నాయన అనుకోనే ఒకళ్ళ వైపు ఒకళ్ళు చూసుకొని ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత ఇక ఆయన కొడుకుల్ని పిలిచి చెప్పాల్సిందే చెప్తే మీ ఇష్టం నాన్న, మీరు ఎలా చెప్తే మేము అలానే వింటాం అన్న తర్వాత ఇక ఆయన మొదలుపెట్టాడు ముందు కొడుకుల విషయంలో బాధ్యత తీసుకోవటం. అలా కొడుకుల్ని ఆయన పొద్దున్నే లేపటం, జాగింగులు తీసుకెళ్ళటం, జిమ్ములకి తీసుకెళ్ళటం, హెల్తీ ఫుడ్ పెట్టడం. ఆ తర్వాత నలుగురు కొడుకులకి ముందు ఇన్స్టాల్మెంట్లో 4 బళ్ళు తీశాడు. తీసిన తర్వాత బైకుల మీద వెళ్ళండి ఆఫీసుల కంటే ప్రశాంతంగా వెళ్ళొస్తున్నారు. ఆ తర్వాత ఇక కొడుకుల్ని ఆయన బుక్స్ తీసుకొచ్చి పొద్దున్నే లేపి ఒకప్పుడు వాళ్ళని ఎలా చదివించుకునేవాడో అలా జాగింగ్కి వెళ్ళొచ్చాక కూర్చోబెట్టి గవర్నమెంట్ జాబులకి మార్నింగు, ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ ట్యూషన్ పిల్లలతో పాటు కూర్చోబెట్టి ఈవినింగు గవర్నమెంట్ జాబులకి ప్రిపేర్ చేయించడం మొదలుపెట్టాడు. వాటితో పాటు ట్యూషన్ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత వసుంధరెటు కింద నుంచి పైకి కోడళ్ళని రానివ్వదు. ప్లస్ కింద వాళ్ళెటు టీవీలో పడిపోతే ల్యాప్టాపుల్లో సినిమాలు వేసుకుంటే ప్రపంచాన్ని మర్చిపోతారు. కాబట్టి భార్యాభర్తల బంధం అంటే ఏంటి, మగాడంటే ఎలా ఉండాలి, ఇలా కొడుకులకి పుస్తకాలు ఇచ్చి అలాగే పురాణాలు, ఇతిహాసాలు, గ్రంథాలు, కావ్యాలు, దాంతోపాటు ఎంతోమంది లైఫ్ హిస్టరీలు, లైఫ్ స్టోరీలు, ఇక ఒక కైక దగ్గర మొదలుపెట్టే ఆయన అలా వరుసగా లేడీస్ అందరి గురించి చెప్పుకుంటూ 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 వచ్చి కొడుకులకి లోక జ్ఞానం అంటే ఏంటి, తెలివితేటలు అంటే ఏంటి, బ్రతక నేర్చడం అంటే ఏంటి, తప్పొప్పులకి తేడా అంటే ఏంటి, ఎదుటి వ్యక్తుల్లో ఉండేటటువంటి వెన్నుపోట్లు పొడిచే గుణాలు, అబద్ధాలు, జారత్వాలు, మోసాలు ఎలా తెలుసుకోవాలి అనే కొడుకుల్ని లైబ్రరీలకే తిప్పి బయటికే తీసుకెళ్ళి ప్రపంచ జ్ఞానాన్నే చూపించి వాళ్ళ పల్లెటూరికే తీసుకెళ్ళి అక్కడ ఉన్న చాలామంది గురించి చెప్పుకొచ్చే మొత్తానికి కొడుకుల్ని ఒక దారికి తీసుకొచ్చాడు. ఈలోపు వసుంధర నెక్స్ట్ తీసుకున్న నిర్ణయం మళ్ళీ నారాయణరావుతోనే ఏమిటోనండి, తింటున్నారు ఉంటున్నారు ఇంట్లో ఖాళీగా, ఇలాంటి అప్రయోజకత్వంతో ఉన్న వాళ్ళకే ఆ బావగాడిచ్చిన డబ్బులు ఇస్తే రేపొద్దున అవి బూడిదలో పోసిన పన్నీరు అవుతాయేమోనని నాకు కూడా అనిపిస్తోందండి. నేను చెప్పానా నీ కోడళ్ళు పెళ్ళికి ముందు ఉద్యోగాలు చేస్తాం, ఊళ్ళో వెళ్తాం అని. చదువుకున్నారు కదా, ఆ చదువుకే ఒక విలువ ఇవ్వట్లేదు. చదివిచ్చారు అమ్మా నాన్నలు, ఆ చదువుని ఏదో గాలి వదిలేసి పేరు పక్కన ఒక డిగ్రీలా మిగిలి చేసుకొని చూసావా ఆ సినిమాలు, షికార్లు, ఆ బ్యూటీ పార్లర్లు, ఇవి తప్ప ఎవరికి కూడా ఓ బాధ్యత అనేది లేదు. అదేదో ఉద్యోగం చేసుకొని మన కాళ్ళ మీద మనం నిలబడదాము, నెలొచ్చేసరికి అలా అత్తగారికి జీతం తీసుకొచ్చి ఇద్దాము, అత్తగారిని ఏది మంచి ఏది చెడు అని కనుక్కుందామని నీ కోడళ్ళల్లో ఎవరికీ లేదు. అందుకే చెప్తున్నా నేను, ఎవరో ఒకళ్ళని శుభ్రంగా ఒక ఆడపిల్ల అయినా పర్వాలేదు, నలుగురు కొడుకులే బోరు కొట్టేసింది, తెచ్చి పెంచుకుందాము, మాటినే ఇక ఇల్లరిక ఉండే అల్లుడిని తెచ్చుకుందాము, ఆస్తి అంతా పెట్టేద్దాం వసు అని. నువ్వేమో నా కొడుకులు కడుపు తీపి ప్రేమ అంటావు అనేసరికి వెంటనే నలుగురు ఫైల్స్ తీసుకొని తెల్లారేపాటికి అమ్మ మీరు పెడితే మేము పెట్టనిస్తాం, మరి మా తెలివితేటలు మాకు లేవా, మేము మీ వైపు చెవి వేసే ఉంచుతున్నాం అనే ఉద్యోగాలకి బయలుదేరారు నలుగురు. ఆయన ఆవిడ నవ్వుకుంటుంటే కొడుకులో అలా ఆప్యాయంగా అమ్మా నాన్నల వైపు అనురాగంతో చూస్తే నలుగురిని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకున్నారు అమ్మా నాన్నలు. ఉద్యోగాలకు వెళ్ళటం మొదలుపెట్టి మొగుళ్ళనే దింపరా మమ్మల్ని బైకుల మీద అనేసరికి వాళ్ళు దింపటం ఎందుకమ్మా, అలా ఒక 3 నెలల పాటు మెట్రోల్లో సిటీ బస్సుల్లో వెళ్ళండి, ఆ తర్వాత వాళ్ళ ఆఫీసులు వేరు మీ ఆఫీసులు వేరు కదా, తర్వాత చూద్దాం అన్నాడు ఆయన. అనేపాటిగా ఆ మెట్రోల్లో పడి సిటీ బస్సులు మారి వెళ్ళేసరికి చుక్కలు కనపడ్డాయి ఒక్కొక్కళ్ళకే. సాయంత్రం వచ్చేపాటికి తోటకూర కాడల్లాగా వాడిపోవటం మొదలయ్యారు. ఒకవైపున వర్క్ టెన్షన్లు, స్ట్రెస్సులు, ఒకవైపున ఇక టార్గెట్లు ఇచ్చే గాసిప్స్, ఆఫీసుల్లో వీళ్ళ మొహాల మీద ఫైల్స్ ఇసిరు కొట్టడం, వీళ్ళు చదివిందే అంతంత మాత్రపు అత్యవసర చదువులే, అవి బ్యాక్లాగులతో కంప్లీట్లు చేసిన బీటెక్కులే, దాంతో వాళ్ళు వీళ్ళ కుక్కల కన్నా హీనం చేస్తూ బాగా రుద్ది 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 చేయిస్తుంటే ఎప్పుడో ఆఫీసులు 6ంటికి అయిపోయి రావాల్సిన వాళ్ళు 9, 10, 11 దాకా కూడా రాకుండా పడి కొట్టుకుంటూ ఒక్కొక్కళ్ళకి అప్పుడు తెలిసొస్తుందిలే అనుకుందావిడ. మొగుళ్ళు ఎంత కష్టపడ్డారో, మొగుళ్ళు ఎంత నరకం అనుభవించారో,
మనం కరెక్ట్గా ఉండకపోతే మన తప్పని వాళ్ళేమి అవి తెలుసుకోలేదు సరికదా. అలా జీతం రాగానే అత్తగారిని ఆవిడ ఆయన కొడుకులు వింటూనే ఉన్నారు. ముండని రండని, ఇక మామ పనికి మాలినోడని, తిరుగుబోతోడని, మొగుళ్ళు చేతగాని ఎదవలని, ఈ ఎదవలు నలుగురు ఆఫీసుల్లో వేటిని మరిగారు అని నానా తిట్లు తిట్టుకొని నానా మాటలు మాట్లాడుకొని పుట్టింటి వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళ మీద చెప్పి వాళ్ళటి నుంచి జోకులేస్తే నవ్వుకొని అయిపోయిన తర్వాత ఇక తప్పదుగా కర్మ దరిద్రం అని తీసుకొచ్చి అత్తకి జీతం ఇచ్చారు. ఆవిడ ఏమీ మాట్లాడకుండా నలుగురితో ఒకే ఒక్క మాట అంది. ఏంటంటే, చూడండమ్మా, మీరు ఈ ఇంటి కోడళ్ళు కదా. అవును, కాబట్టే పద్దాక మీరు పుట్టిళ్ళకి ఫోన్లు చేసే అత్తింటి విషయాలు పుట్టింట్లో, పుట్టింటి విషయాలు అత్తింట్లో చెప్తున్నారని ఎవరో ఏ పని వాళ్ళు చెప్పారో ఏమో, 10 మంది తిరిగే ఇల్లు కదా. మా బావగారు వాళ్ళకి తెలిసిందంట ఇలా క్రమశిక్షణ లేకుండా సంసారపక్షంగా లేకుండా ఉండేటటువంటి సాంప్రదాయాలు లేనటువంటి ఆడవాళ్ళకి డబ్బులు ఇస్తే విచ్చలవిడితనం చేసేసి బజార్ రకాల్లాగా ఖర్చు పెడతారంటున్నాడు మా బావగారు. అనే పాటికి పుట్టింటికి ఫోన్లు కట్, ఒకళ్ళతో ఒకళ్ళు డిస్కషన్లు కట్, ఒకళ్ళతో ఒకళ్ళు ఆర్గ్యుమెంట్లు కట్, ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవటం కూడా అత్తగాడు ఎదురుగానే తప్ప అత్తగాడి వెనకాల మాట్లాడుకోవటం మానేశారు. ఆ తర్వాత ఉద్యోగాలకు వెళ్ళి రావటం మొదలు పెడితే మొగుళ్ళతో పెద్దగా పోట్లాటం, మొగుళ్ళతో పెద్దగా అరుపులు, నానా రచ్చ, నానా గొడవ, చుట్టుపక్కల వాళ్ళందరూ అసభ్యంగా వినటం. ఇదంతా చూసిన తర్వాత ఆయన, చూసావా నీ కోడళ్ళు ఎలాంటి వాళ్ళు నటిస్తున్నారు వసు నీతో, రేపైనా సరే నువ్వు ఆ డబ్బులు 4 వాళ్ళ చేతిలో పెడితే మన కొడుకుల్ని అన్యాయం చేసి అవసరమైతే నలుగురు ఇంకో పెళ్లి చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎవడో ఒకడిని చూసే మన పిల్లల అమాయకులు, లోకజ్ఞానం లేని వాళ్ళు, మొగుళ్ళకి విలువివ్వని వాళ్ళు, మాంగళ్యానికి విలువివ్వని వాళ్ళు, పసుపు కుంకాలకి విలువివ్వని వాళ్ళు, పరువు ప్రతిష్టలకి విలువివ్వని వాళ్ళు వీళ్ళు. ఇలాంటి వాళ్ళ చేతుల్లో నువ్వు డబ్బులు పెడితే అవ్వా మన కులం గోత్రం, మనకున్న పెద్దరికం, పరువు ప్రతిష్ట ఏమైపోద్ది చెప్పు. అందుకే రేపే వెళదాం పద మనం శరణాలయానికి అన్నాడు ఆయన. అనేపాటికే సడన్గా రెస్పెక్టింగ్ వచ్చేసింది మొగుళ్ళ మీద. దాంతో నలుగురు మొగుళ్ళనే కుక్కలు, నక్కలు, పందులు, దున్నలు, బూతులు ఇవన్నీ తిట్టే వీళ్ళు కాస్త, ఏమండి స్నానానికి వెళ్ళండి, గీజర్ స్విచ్ ఆన్ చేశాను, ఏమండి ఈ షర్ట్ నేనే ఐరన్ చేసా, ఏమండి మీ షూ పాలిష్ చేసా, ఏమండి మీ సాక్స్ వాష్ చేసా, ఏమండి ఈ పర్ఫ్యూమ్ మీరు వేసుకోండి చాలా బాగుంటుంది, ఏమండి వాచ్ మర్చిపోయారు, ఏమండి కర్చీఫ్ మర్చిపోయారు, బెల్ట్ లూజ్ అయింది ఉండండి, షర్ట్ బటన్ పోయింది ఆగండి కుడతాం అనే అత్తామామ చూసే విధంగా మహానటన నటించటం మొదలుపెట్టారు. ఈలోపు నారాయణరావు యజ్ఞం ఫలించే మొత్తానికి ఫస్ట్ అటెంప్ట్లో పెద్ద కొడుక్కి, 3వ కొడుక్కి, సెకండ్ అటెంప్ట్లో 2వ కొడుక్కి, 4వ కొడుక్కి గవర్నమెంట్ పోస్టులు వచ్చినాయి. అమ్మయ్య అనే ఆయన ఊపిరి తీసుకున్నాడు. ఈ 2 సంవత్సరాల కాలంలో కూడా వసుంధర వచ్చిన కోడళ్ళ జీతాలు జాగ్రత్తగా దాసుంచింది. ఒక్కొక్కళ్ళే నెలకి 50,000 చొప్పున సంవత్సరానికి వాళ్ళ పై ఖర్చులకి వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇచ్చినే పోను 5 చొప్పున 2 ఏళ్ళై ఆవిడ దగ్గర 10 లక్షలు ఉన్నాయి. వీళ్ళ మొహాలు ఉద్యోగాలు చేసే మొహాలు కాదులే కానీ ఇవాళ కాపోయినా రేపైనా ఈ పనికి మాలిన మొహాలు ఏది చేయటానికి సరిగ్గా ఉద్యోగాలకి పనికిరారు, వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలకు అసలు పనికొచ్చే ముఖాలు కాదులే అని ఆవిడకి అర్థమయ్యే మొత్తానికి ఇక ఆవిడ, ఏమండి మన దగ్గర సేవింగ్స్ ఎంత ఉన్నాయి, ఎక్కడున్నాయి వసో, మన దగ్గర ఉన్న వాటిల్లో 4 పిల్లలకి కూడా నేను మొన్న 4.30 ఉద్యోగాలకు అవసరమైతే కట్టానుగా అనేసరికి, సరేలేండి అలాగైతే అని ఆవిడ, నేనున్నంతలోనే ప్లాన్ చేసుకుంటానులేండి అంటే సరేనన్న తర్వాత కొడుకులు ఉద్యోగాల్లో చేరంగానే పై డబ్బులు వెంటనే రావు, దానికి తోడు ఎలా తీసుకోవాలో వాళ్ళకి అది తెలియదు, ముందు 1 సంవత్సరమైనా ఉద్యోగంలో నలగాలి, కాబట్టి పిల్లల్ని వెంటనే కనకండి నాన్న అంటే, మా బతుకు ఇప్పుడు అదొకటి తక్కువలే నాన్న అని కొడుకులు ఉద్యోగాలకు వెళ్ళటం మొదలుపెట్టారు. కోడళ్ళు 4గురిని ఆవిడ దగ్గరికి పిలిచి కూర్చోబెట్టి, ఈ నెల తర్వాత మీరు ఉద్యోగాలు మానే
మానేయండమ్మా అనేపాటికి డబ్బులు ఇచ్చేస్తున్నారా అత్తయ్య, నలుగురికి 4 రోళ్ళు ఇచ్చినా చాలు, లేదు అంటే గనక 4 ఒకట్లు ఇచ్చినా చాలు ఏమ్మా అనేసరికి, ఏం దరిద్రపు ఉద్యోగాలు అత్తయ్య, ముదరష్టపు ఉద్యోగాలు చేయలేక చచ్చిపోతున్నావా మెట్రోల్లో పడే, అలా ఏమోలే 2-3 నెలలు అన్నాడా మావయ్య, తర్వాత అలవాటు అయిపోద్ది అన్నాడా, పులిసిపోతుంది ఒళ్ళు, ఏ పనికి మాలిన దానికోసమో ఇవన్నీ చెయ్యాల్సి వస్తుందనే బాధ. ఎవరదే, ఎవరేముంది మా మనసు అత్తయ్య, మా మనసు అనేపాటికి, ఆ మనసే నాకు ఒకటి చెప్తోందమ్మా అనేపాటికి, ఏంటదే అన్నారు. ఏం లేదు వేణా, నీకు మిషన్ కుట్టడం వచ్చుగా, బ్రహ్మాండంగా కుడతానత్తయ్య, అసలు ఏదైనా ఒక డిజైన్ అలా నేను పింట్రెస్ట్లో, ఫేస్బుక్లో, అలా నేను ఇన్స్టాలో, వాట్సాప్లో చూశాను, సాయంత్రానికి మెటీరియల్ తెచ్చి కుట్టేయాలి అందే పెద్ద కోళ్ళు అనేపాటికి, ఇదిగో నీకోసం స్కూటీ తీసుకున్నాను, తాళాలంటే థ్యాంక్ యూ, అయినా స్కూటీ తీసుకోవటం ఏంటి, మన రేంజ్కి బెంజో, ఆడియో, BMW తీయాలి కానీ మీరు అనేపాటికి, చెప్పేది వినువేణా అన్నాక, చెప్పండి అత్తయ్య నాతో రామ్మ అనేసరికి, మిగతా 3 కోడళ్ళు కూడా చిక్ 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 అనుకుంటూ ట్రైన్ బోగీలు వెళ్ళినట్టు అత్తగారు వెనకాల తోడుకోడలతో పాటు వెళ్ళారు. ఒక చోటకి తీసుకెళ్తే అక్కడ ఆవిడ ఒక బొటిక్ రెడీ చేయించి పెట్టింది. దాంట్లో ఆల్రెడీ వర్కర్స్ రెడీగా ఉన్నారు. ఆ రోజు ఓపెనింగ్ డే, కొడుకులు భర్త వెళ్ళి అప్పటికే ఉన్నారు. ఆవిడ వెళ్ళి గుమ్మడికాయ కొట్టించి అలా ఆయన చేత్తో ఓపెన్ చేయించిన తర్వాత పెద్ద కోడల్ని లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి, ఇక నుంచి ఈ బొటిక్ నీదే, ఈ బొటిక్ నువ్వు రన్ చేసి, ఈ బొటిక్ మీద వచ్చేటటువంటి అమౌంట్ ఏ రోజు ఆ రోజు నువ్వు ఖచ్చితంగా నాకు తీసుకొచ్చి ఇవ్వాలి. ఇదేం గొడవ అంది వీణ. ఏమీ లేదమ్మా, మనుషులు ఎవరి మీద వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా పక్కన వాళ్ళ మీద ఆధారపడి పిచ్చి కుక్కల్లాగా, వీధి కుక్కల్లాగా ఫ్రీగా వచ్చిన డబ్బుల్ని పీక్కు తినటం నేర్చుకున్నారు. ఈ తరం జనరేషన్ అంతా కూడా ఎంతసేపు మొగుళ్ళు కష్టపడొస్తే తీసుకొచ్చి కూర్చొని తిందామని, పుట్టింటి వాళ్ళు ఏం పెడతారా, అత్తింటి వాళ్ళు ఏం పెడతారా అని చూసే వాళ్ళే తప్ప, వాళ్ళు స్వయం కృషితో ఎదుగుదామనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, అలాంటి వాళ్ళ చేతుల్లో డబ్బులు పెడితే అవి అలా 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 ఎవరెస్ట్ శిఖరంలా పెరుగుతాయి. పనికిమాలిన వాటి చేతిలో డబ్బులు పెడితే గనక ఆ డబ్బులు ఎటూ కాకుండా బూడిదలో పోసిన పన్నీర్ అవుద్దన్నాడా అన్నయ్య అన్నాడు నారాయణరావు. అబ్బే చీచి, భలేవారేనండి, బురదలో పోసిన పన్నీర్ అయిపోద్దన్నారు బావగారు. నేను నా కోడళ్ళని మాట పడనిస్తానా, నా కోడళ్ళు బాన్ టాలెంటెడ్ పర్సన్స్, ఎంత తెలివైన వాళ్ళు అసలు. నా పెద్ద కోడలు ఎలాంటి డ్రెస్సులు వేస్తుంది, మనీష్ మల్హోత్రా కూడా ఛీ అని పక్కకు వెళ్ళాలి తన డిజైనింగ్ స్కిల్స్ చూసి. అందుకే నా పెద్ద కోడలతో నేను ఇలా బొట్టికి పెట్టిద్దాం అనుకున్నాను. పెట్టుబడి డబ్బుల వరకు మనకి బావగారిచ్చిన డబ్బుల్లోంచి తీశానండి అని కోడళ్ళు 2 ఏళ్ళు ఉద్యోగాలు చేసిన 5 దాసిన 10 పెట్టి బొట్టికి పెట్టించే, ఏ రోజు ఆ రోజు లెక్కలు ఇదిగో మా బిల్ బుక్ తెస్తే నేను చూసుకుంటానే, లేదా పెద్దోడైనా చూసుకుంటాడు అన్న తర్వాత, అలాగే లేండత్తయ్య మీకే తీసుకొచ్చిస్తాను అంది వీణ. అన్న తర్వాత అసలు మిగతా 3 కోడళ్ళు వాళ్ళ నెత్తి మీద ఏం బాంబులు పడబోతున్నాయా అని సైలెంట్గా ఉంటే, మాలతి అంది. రెడీగానే ఉన్నానత్తయ్య అనేపాటికి, ఇదిగోమ్మా నీ స్కూటీ కేసు, పద వెళదాం అని చెప్పి, ఈరోజు వరుసగా ఉన్నాయి ముహూర్తాలు మన ఇద్దరికి కూడానే అనుకున్నారు మిగతా 2 కోడళ్ళు. అన్న తర్వాత, ఏంటత్తయ్య ఇది అంది మాలతి. అన్న తర్వాత, బ్యూటీ అంటే నీకు చాలా ఇష్టం కదమ్మా, అసలు నువ్వు మేకప్ చేసుకున్నట్టు హాలీవుడ్ హీరోయిన్లు చేసుకోగలరా, అసలు మేకప్ లేకపోతే మిమ్మల్ని మేము గుర్తుపట్టలేము, ఆ లెవెల్లో మీరు మేకప్ చేసుకుంటారనేసరికి కొడుకులు పక్క వచ్చే నవ్వు ఆపేసుకొని, ఇక ఆ తర్వాత, తీసుకోమ్మా ఈ నీ బ్యూటీ పార్లర్ కీసు, అదిగో చూడు నీకు ఆల్రెడీ సెలూన్కి కావాల్సినవన్నీ ఏర్పాటు చేశాను, నీకని పెట్టించిన బిల్ బుక్ ఇదే, బిల్లులు మీకు ఇవ్వచ్చు, లేదంటే గనక తీసుకొచ్చి మీ అబ్బాయికైనా ఇవ్వచ్చు, ఓకే నాన్న నువ్వు పద్దా చెప్పించుకోవుగా అని నారాయణరావుతో ఓపెన్ చేయించేసి, అక్కడి నుంచి గౌతమి రెడీగానే ఉన్నానత్తయ్య అన్న తర్వాత, పద నాన్న వెళదామని గౌతమిని తీసుకొని వెళ్ళి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర ఆపిచ్చింది. ఆపిచ్చిన తర్వాత, ఏంటత్తయ్య
ఇది. ఇంటర్నేషనల్ ఫుడ్స్, నేషనల్ ఫుడ్స్, నీ కడుపు అనేటటువంటి మిల్లులో నువ్వు వెయ్యని ఫుడ్స్ ఏవైనా ఉన్నాయా? నీకు తెలియని టేస్ట్లు ఏవైనా ఉన్నాయా? కాబట్టే నాన్న నీతో ఇలా ఇది ఓపెన్ చేయించాను. ఇదిగో చూడు అన్నీ రెడీగానే ఉన్నాయి. ఇక నువ్వు వెళ్ళి బిజినెస్ స్టార్ట్ చేయటమే తరువాయే. నీ బిల్ బుక్ అర్థమైంది అత్తయ్య అన్న తర్వాత ఓకేమ్మా బాయ్ అన్నాక భవ్య ప్రెజెంట్ ఇక్కడే ఉన్నాను అత్తయ్య అన్న తర్వాత పద నాన్న వెళదాం అని అక్కడి నుండి బయలుదేరి వచ్చి ఆఖరి కోడలతో ఇదిగోమ్మా నీ బండి తాళాలు, ఇదిగోమ్మా నీ షాప్ తాళాలు అన్నాక ఏం షాప్ అత్తయ్య ఇది? రెడీమేడ్ షాప్ అమ్మా. ఇందులో నువ్వు ఎక్కడ పడితే అక్కడ అసలు నువ్వు అలా హాస్యం 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 అన్నట్టు కొంటావు కదా బట్టలు. కాబట్టి హోల్సేల్లో బట్టలు తీసుకొచ్చి ఆల్రెడీ కొన్ని డిజైన్స్ నాకు నచ్చినాయి ఈరోజు ఓపెనింగ్ అని పెట్టాను. ఎక్కడెక్కడ నీకు హోల్సేల్లో ఏవేవి దొరుకుతాయో తెలుసు కదా, అక్కడికి నువ్వు వెళ్ళి కొని బిల్లులు మాత్రం మీకు ఇవ్వాలి. అలాగే షాపులో అమ్మే బిల్లు మీకు ఇవ్వాలి. నీకు నేను చెప్పక్కర్లేదురా, యువర్ బోర్న్ టాలెంటెడ్ అని ఆయనతో ఓపెన్ చేయించి ఆవిడ కొడుకుల్ని తీసుకొని అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఆయన చేస్తారంటావా వసు? చచ్చినట్టు చేస్తారండి. చెయ్యకపోతే మనం ఇస్తామన్నాయి రావుగా అనేసిందే ఆవిడ. ఉద్యోగాల్లోనే ఉంచాల్సిందిగా మమ్మీ అన్నారు కొడుకులు. లేదు నాన్న, వాళ్ళు ఉద్యోగాలు ఏమీ చెయ్యట్లేదు, మీరు అనుకుంటున్నారంటే ఉద్యోగాలకు వెళుతున్నారని. అక్కడికి వెళ్ళిన తర్వాత గాసిప్స్, అక్కడ గాలి స్నేహాలు. రేపొద్దున వీళ్ళు అసలే పడుదులు దాటిన పెంపకాలు పెరిగి వచ్చిన వాళ్ళు. రేపు హద్దులు దాటి ఎక్కడి నుంచి ఎక్కడి దాకైనా వెళితే తలెత్తుకెళ్ళి ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితులకు మనం వెళ్ళిపోతాం. వాళ్ళు నిద్రపోయేటప్పుడు కాబట్టే తప్పని తెలిసిన అత్తగారు అమ్మలాంటిది కాబట్టి వాళ్ళ ఫోన్లు, ల్యాప్టాప్లు నేను చూస్తూనే ఉన్నాను కాబట్టి వాళ్ళ స్నేహాలు అవన్నీ తెలుస్తున్నాయి కాబట్టే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అందావిడ. అన్న తర్వాత కోడళ్ళు నలుగురు సాయంత్రం ఇంటికి వచ్చాక సీసీ కెమెరాలు అతను వచ్చాడత్తయ్య, నా ఫోన్ కూడా కనెక్ట్ చేయించుకున్నానులేమ్మా. ఇక్కడి నుంచి పెద్ద మావయ్య గారికి వీడియో క్లిప్పింగ్స్ పంపించాలి. మీరు షాప్లో ఎంత కష్టపడి పనిచేసుకుంటున్నారో, మీరెంత బాధ్యత గల ఆడపిల్లలో వంచిన తల ఎత్తకుండా మీరెలా కష్టపడి పని మీద మాత్రమే బాధ్యతగా ఉంటున్నారో ఆయనకు మాత్రం తెలియొద్దు. నా కోడళ్ళు బంగారాలనే విషయం. నేను మిమ్మల్ని ఒక్క మాట అంటే ఊరుకుంటానా ఏమిటి? బావగారంటే నాకెంతో గౌరవం. తండ్రి తర్వాత తండ్రి లాంటి వారు ఆయన. మీ మామయ్య నేను కూడా వాళ్ళ పిల్లల్లాంటి వాళ్ళం కదమ్మా. వాళ్ళు చెప్పిన మాటల్ని శిరసా వహించాలి కదూ. లేదంటే ఆ వచ్చే రూపాయి కాస్త రాదు, మీకు ఇవ్వాలనుకున్నాయి కాస్త చేయి జారిపోతాయి. అదే నా బాధ. మీ గురించి ఆలోచించే అని వెళ్ళబోతూ అన్నట్టు ఒక్క మాట అనేసరికి చెప్పండి అత్తయ్య అనే నలుగురు నీరసంగా కూర్చుంటే చాచా ఇవిగో స్నాక్స్, ఇదిగో జ్యూసు తీసుకోండి నాన్న, నీరసించిపోవద్దు. 6ంటికే కట్టేసి వచ్చారేమిటమ్మా? రేపటి నుంచి రాత్రి 10 గంటల వరకు ఉండాలి. ఇవాళ ఫస్ట్ డే కదా, అలా మీరు 6ంటికే వచ్చేస్తే ఈవినింగ్ పార్లర్కి వచ్చే కస్టమర్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వచ్చే కస్టమర్స్, రెడీమేడ్ షాప్కి వచ్చే కస్టమర్స్ ఎక్కడికి వెళ్ళిపోతారమ్మా? మీరలా అడ్డగోలుగా రాకూడదు కదా. రాత్రి 10 వరకు ఉండండి. భయమే ఉంది, నలుగురికి స్కూటీలు ఉన్నాయి. మహానగరం ఇది, ఎక్కడికక్కడ పోలీసులు ఉంటారు, సీసీ కెమెరాలు ఉంటివి. భయపడాల్సిన అవసరం ఏంటి? మీ దగ్గర మొబైల్ ఫోన్లు ఉన్నాయా అన్నాక అలాగే నత్తయ్య, వర్కర్స్కి జీతాలు ఇస్తున్నాం, వాళ్ళతో అభిమానంగా ఉండాలి. వాళ్ళతో మీరు అనవసరమైనటువంటి సొల్లేయటం, అసుకేయటం, సుత్తి చెప్పటం, గాసిప్స్ చెప్పటం, అడ్డమైనటువంటి వెకిలివాగుడు వాగటం లాంటివి చేయకండమ్మా. ఈరోజు కొంచెం మీరు ఎక్కువగా మాట్లాడారని వర్కర్లతో మీ పెద్దమావ గారు బాధపడ్డారు. కుటుంబ స్త్రీల లక్షణాలు కాదు కదమ్మా అవి అనేపాటికి నలుగురు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకొని అలాగే నత్తయ్య అన్న తర్వాత మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నానమ్మా చెప్పండి అన్నాక, మీ మొగుళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఆధారపడటం, రూపాయి సంపాదించడం తెలియాలని గవర్నమెంట్ జాబులు వచ్చినాయి. మీ నలుగురికి మీరు కష్టపడాలి, కష్టపడితేనే మీ లైఫ్లు బాగుంటాయి అనే దాంతో మీతోనూ బిజినెస్లు పెట్టించాం. మీరు
అడ్డమైన ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రాములు ఈ తరం వాళ్ళందరూ వాడినట్టుగా వాడట్లేదుగా. పుట్టింటి వాళ్ళకు ఫోన్లు చేయటాలు, ఫ్రెండ్స్తో గాసిప్స్ అని, బాయ్ బెస్టీలని, బాయ్ ఫ్రెండ్లని, ఎక్స్ బాయ్ ఫ్రెండ్లని ఇలాంటి ఏమీ వెలగబెట్టట్లేదుగా అమ్మ. కుటుంబ లక్షణాలు లేనటువంటి కులగౌరవాలు దెబ్బతీసే కోడళ్ళకి ఆయన రూపాయి ఇవ్వద్దనేది ఆయన ఆజ్ఞ మాకు అనేసరికి, చీచి మీకు రేపొద్దున ఫోనే చూపిస్తాం అత్తయ్య, రేపటి నుంచి మా ఫోన్కి లాక్ కూడా ఉండదు, ఉన్న అత్తయ్య అని మామయ్య అని మాత్రమే ఉంటాయి, మీ ఫింగర్ ప్రింట్స్ కూడా యాడ్ చేస్తాం చూడండి అని గబా గబా బెడ్రూముల్లోకి వెళ్ళి స్నానాలు చేసి ముందు ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు ఒక్కొక్కళ్ళకి 10 అకౌంట్లు, 7 అకౌంట్లు, 8 అకౌంట్లు. మొగుళ్ళు అలా కూర్చునే పాటికి వాటన్నిటినీ తీసేసి ఫోనుల్లో నుంచి ఏమీ లేకుండా క్లీన్గా పెట్టి కాంటాక్ట్ లిస్టుల్లో బాగా క్లోజ్ ఫ్రెండ్స్, చుట్టాలు, బంధువులు, పుట్టింటోళ్ళు, అత్తగారు, మామగారు, మొగుడు నెంబర్లు తప్ప మిగతా మొత్తం కాంటాక్ట్ లిస్టులు కూడా కట్ చేసి అందరినీ బ్లాక్ లిస్టుల్లో పడేసి ఆ తర్వాత మొగుడి ఫింగర్ ప్రింటు, అత్త ఫింగర్ ప్రింటు, మామ ఫింగర్ ప్రింటు, వాళ్ళ ఫింగర్ ప్రింట్లు పెట్టుకొని సచ్చినట్టు మూసుకొని తెల్లాడ అత్తకు ఫోన్లు చూపించారు తీసుకెళ్ళి. చీచి మీ మీద నాకు అనుమానమా, మహాపతివ్రతలమ్మ మీరు, అగ్నిలో దూకినా సరే అలా పవిత్రంగా బయటకు వచ్చేయరు అందావిడ అనేసరికి ఇక ఆ రోజు నుంచి ఎళ్ళక తప్పట్లేదు, అక్కడ బిజినెస్లు చూసుకోక తప్పట్లేదు. సాయంత్రం అయ్యేపాటికి వచ్చి రాగానే ఒకవైపున నారాయణరావు, వసుంధర కూర్చొని ఎవరి పెళ్ళాల బిల్ బుక్కులు వాళ్ళ కొడుకుల్ని తీసుకొని రమ్మనమని ఎలా లెక్కలు చూడాలి, ఎలా తీసుకోవాలి, వచ్చిన డబ్బులు ఎలా అకౌంటుల్లో జమ చేయాలి, కొడుకుల్ని నలుగురిని ఒక బెడ్రూమ్లోకి తీసుకెళ్ళిపోయి రుద్ది 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 కొడుకులకు కూడా షార్ప్ చేసేసి పనులు నేర్పించారు. ఆ తర్వాత ఇక కొడుకులకి పై డబ్బులు వచ్చేటటువంటి సెషన్ స్టార్ట్ అయింది. ఎవరెవరి దగ్గర తీసుకోవాలి, ఎవరి దగ్గర తీసుకోకూడదు, ఎవరితో ప్రమాదం ఉంటుంది, ఎవరితో మనం ఎలా ఉండాలి, ఎలా మెలగాలనేదంతా మళ్ళీ ఇక్కడి నుంచి 1 సంవత్సరం ఆయన సెషన్ తీసుకుని ఆ తర్వాత ఇలా వీళ్ళ దగ్గర తీసుకోవాలి, వీళ్ళ దగ్గర తీసుకోకపోతే ప్రమాదం, వీళ్ళ దగ్గర మీరు తీసుకోకపోయినా మీ పై అధికారులు మీ కింద వాళ్ళు తీసుకొని మీకు, మీ ప్రాణాలకి, మీ కుటుంబాలకి ప్రమాదాలను కలిగిస్తారు, వీళ్ళకు మీరు పర్మిషన్ ఇచ్చి తీరాలి, వీళ్ళ దగ్గర రూపాయి తీసుకోకుండా చెయ్యాలి, వీళ్ళ దగ్గర మీరు మీలా ఉంటే చాలు అని ఆయన చెప్తూ అలా పై డబ్బులు రావటం మొదలైంది. కొడుకులకి రావటం మొదలైన తర్వాత అమ్మయ్య అని వచ్చే ప్రతి రూపాయి కూడా కొడుకు అలా జీతం డబ్బులు తీసుకొచ్చే అమ్మా నాన్నలకి, పై డబ్బులు తెచ్చే అమ్మా నాన్నలకి, పెళ్ళాల బిజినెస్ల మీద వచ్చే అమ్మా నాన్నలకి ఇచ్చేవాళ్ళు. ప్రతి నెల వసుంధర కొడుకులకి తలా ఒక 10,000, కోడళ్ళకి తలా ఒక 10,000 ఇచ్చి ఆయన బండి ప్రతి 10 రోజులకి కూడా ఫుల్ ట్యాంకులు చేయించేవాడు కొడుకులే, కోడళ్ళే. ఇలా ప్రశాంతంగానే రోజులు గడిచిపోతూ ఇక పిల్లలు పుట్టాలి కదా, సేవింగ్స్ స్టార్ట్ చేయాలి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఆ పిల్లలు పుట్టేస్తే బాధ్యతలు కూడా మెల్లమెల్లగా తెలుసుకుంటారని వీళ్ళిద్దరూ అనుకునే లోపు వీళ్ళ పుట్టింటి వాళ్ళకు పుట్టింది పొయ్యే పుండు. దాంతో కూతుళ్ళ ద్వారా రహస్యమంతనాలు సిమ్ టూల్లో నుంచి జరుపుతానే ఉంటారు. కాబట్టి ఇక ఒక రోజున నలుగురు అమ్మా నాన్నలు మొత్తానికి వీళ్ళ తోబుట్టువులు కలిసి ఇళ్లల్లో ప్రత్యక్షమైన నలుగురు బెడ్రూముల్లోకి దూరిన తర్వాత నలుగురు బెడ్రూముల్లోనూ ఆల్రెడీ కొడుకులు వస్తూనే ఫోన్లు పెట్టి మరీ బయటకు వచ్చారు. వచ్చేసరికి ఇక ఆ ఫోన్లు అలా వదిలేసి అమ్మా నాన్నని తీసుకొని గుడికి వెళ్తున్నామని వెళ్ళగానే వాళ్ళు అక్కడ స్టార్ట్ చేశారు మాట్లాడటం. అయితే వీళ్ళు వచ్చిన తర్వాత ఆ ఫోన్లు తీసుకొని తెల్లారి కొడుకులు ఆఫీసులకు సెలవు పెట్టి కోడళ్ళు వెళ్ళిపోయిన తర్వాత షాపులకి ఆ 4 ఫోన్లు ఇక అలా ల్యాప్టాప్లు కనెక్ట్ చేసి అమ్మా నాన్నల దగ్గర కూర్చుంటే, ఉసే పనికి మాలిన మొహాల్లారా, చేతగాని మొద్దులారా, మీ మొగుళ్ళు ఆడంగి వెధవలే, అమ్మకి ఎదురు చెప్పలేరు, అబ్బకి ఎదురు చెప్పలేరు, పనికి మాలిన సన్నాసులు, ఆ ఎదవలు గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారు, జీతాలు ఏమవుతున్నాయి, పై డబ్బులు ఏమవుతున్నాయి, అసలు వాటి గురించి అడిగే
పని లేదా? షాపుల మీద ఎంతెంత వస్తున్నాయి, ఆ మొత్తం మీ మొగుళ్ళు ఎత్తుకెళ్ళి మీ అత్తకి ఇస్తున్నారు. అది ఆ డబ్బులన్నీ ఏం చేస్తుంది? రేపొద్దున అది చెప్పినట్టు మీరు పనులు చేస్తున్నారు, మీ మొగుళ్ళు చేస్తున్నారు, బాగానే ఉందే. ఆ డబ్బులన్నీ రేపది నెత్తినేసుకొని పోద్దా? జీవితం ఎప్పుడు అనుభవిస్తారో? అసలు పుట్టింటికి రారైతే పుట్టింటి వాళ్ళతో పెద్దగా తడి పొడిగా తప్ప ఇదివరకు ఇట్లా ప్రతి విషయం చెప్పి ఫోన్లో మాట్లాడకపోతంట్రే. ఇలాగైతే ఎలాగా? ఒక విషయం చెప్పమంటారా? లైఫ్ని ఇప్పుడు కాక ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం? పదండి అందరం కలిసి అలా మీ తమ్ముడు, మరదలు, నువ్వు, నేను, నీ మొగుడు పనికి మాలినోడిని తీసుకొని ట్రిప్పులకి వెళ్ళి అలా లైఫ్ ఎంజాయ్ చేయాలి. వాడికి వచ్చే జీతం నీకు షాప్ మీద వచ్చేయి ఎంజాయ్ చేయటానికి కాదా ఏంటే? అయినా నువ్వేంటే పనికి మాలిందానా అలా ఉంటావు? అసలు నీ మొగుడిని నువ్వు అడగొద్దా ఏంటి? మెదలకుండా ఊరుకుంటావా ఏంటి? ఇలాగే వదిలేస్తే గనక రేపొద్దున మిమ్మల్ని వదిలేసి ఒక్కోడు ఇంకో కాపురం పెట్టినా పెడతాడు. కష్టం మీదే, ఫలితం మీ అత్తదా ఏంటి? మీ అత్త మామ మొత్తం మీ సొమ్మంతా వేసుకొని అనుభవిస్తున్నారే. రేపొద్దున మీ మామయ్య అవసరమైతే ఇంకో దాన్ని మీ చిన్నత్తగా చేసుకొని తీసుకొచ్చినా మీ అత్త రావే చెల్లె అంట బాగానే వెల్కమ్ చేసి ఈ వయసులో మీ మామ ఇంకొకడిని దింపి మొత్తం వాడికి పెట్టి మీ చేతికి చెప్పిచ్చి వదిలిపెడతారు. మీ ఇష్టం చెబుతున్నాం. ఇలాగే అడగకుండా ఉంటే తలగడ మంత్రాలు వెయ్యండి. మీ మొగుళ్ళని బయటికి సినిమాల షికారులో తీసుకెళ్ళమనండి. ఆ టైంలో మీ మొగుళ్ళు ఏం చెప్పినా వింటారే. ముద్దు ముచ్చట్లో పెట్టండి. పై డబ్బుల వరకైనా మీరు నొక్కేయండి. జీతాల వరకు వాళ్ళ అమ్మకి ఇమ్మనండి. పై డబ్బులు ఏమి రావట్లేదని చెప్పమనండి. లైఫ్లు ఎంజాయ్ చెయ్యండి. అలా మీతో పాటు మమ్మల్ని మర్చిపోబాకండి అని వీళ్ళ పుట్టింటి వాళ్ళు చెప్పిన మాటలు మొత్తం రికార్డ్ అయ్యాక కొడుకులు మొత్తం అమ్మా నాన్నలకి చూపించి ఇదమ్మా వీళ్ళ క్యారెక్టరు అన్న తర్వాత కోడళ్ళు ఏం మాట్లాడారో ఆన్ చేయండిరా అందావిడ. అనేసరికి చెప్తామమ్మా, రేపు రాత్రికే మేమంటే ఏంటో చూపిస్తాం. రేపు రాత్రి మీ అల్లుళ్ళకి శివరాత్రిలే. ఫస్ట్ నైట్ గుర్తొచ్చేయాలి ఒక్కొక్క ఎదవకే. పెళ్ళి కాకముందు చాలామంది మాకు ట్రై చేశారు, చాలామందిని మేము ట్రై చేశాము. కానీ వాళ్ళందరితో మాకు వర్కౌట్ అవ్వదనేగా. వీళ్ళకైతే ఇంట్లో ఆడపిల్లలు లేరు. వీళ్ళమ్మ నాన్న ఎటు వేరు కాపురం పెట్టిస్తారని మాకు తెలుసు. మేము ఇక్కడైతే ఉద్యోగాలు చేయక్కర్లేదు, అత్తామామ పోరు లేదు. ఈ ఎదవలు మేము గట్టిగా హై అంటే దడిసి మా కాళ్ళ దగ్గర కుక్కలల్లే పడుంటారు. మిమ్మల్ని కట్నాలు అడగరు. ఇవన్నీ మేము ప్లాన్ చేసుకొని కాదా ఏంటి వీళ్ళని చేసుకుందే? మళ్ళీ తిరిగి మా అస్త్రాలు ఎలా ఉంటాయో చూస్తారులే అనే పాటికి కొడుకులు ఇదే వీళ్ళ బుద్ధి అనేసరికి లొంగిపోకండి నాన్న అన్నాడు నారాయణరావు. ఆ మాటకి కొడుకులు నాన్న ఓపెన్గా మాట్లాడుకుందాం, తండ్రివి కదా నీ ముందో ఒక్కసారి వాటి ముఖాల మీద మేకప్పులు తీస్తే వాటి ముఖాలు అవి గుర్తుపట్టగలవా నాన్న? ఆ రోజు మా కళ్ళకి ఒక్కొక్కళ్ళకి మదం ఎక్కి ఒళ్ళు బలిసి కొవ్వెక్కి అనకూడదులే కానీ తిక్క బాగా పట్టేసి కళ్ళకి చెత్వారం అంటారే అది కమ్మేసి వయసు మదం మీద వీటిని అప్సరసలు అనుకొని ఇదవటం తప్ప నిజం చెప్పాలంటే వాటి మొహాలు దగ్గరికి చూస్తూ మేము కాపురాలు చేయగలమని అనుకుంటున్నావా? చేసుకున్న పాపానికి నెట్టుకురాక తప్పదు కాబట్టి అలా సంసారాలని నెట్టేసుకుంటూ వస్తున్నాం. కానీ మా మొహాలు చూసి ఎలా అనాలనిపిస్తుందమ్మా మీకు డాడీకి? డాడీ నువ్వు వేసుకునే ట్యాబ్లెట్ల కన్నా మేమే కదా నాన్న ఎక్కువ మింగుతున్నాము. నువ్వెంత మాకు లైఫ్ సెక్యూరిటీ ఉండాలని గవర్నమెంట్ జాబుల్లో పెట్టినా, రిటైర్మెంట్ గురించి టెన్షన్ లేదనుకున్నా, నువ్వెంత మా పై డబ్బులు జాగ్రత్త చేయాలనుకున్నా, వీళ్లతో బిజినెస్లు పెట్టించినా, ఎంత మాకు నువ్వు హెల్త్ కేరు ఫుడ్డు అన్నీ తీసుకుంటున్నా మమ్మీ. ఒకటి మర్చిపోతున్నా డాడీ, నా డయాబెటిక్ తగ్గుద్దా నాన్న? నా బీపీ తగ్గుద్దా? ఇప్పటికీ నేను నా అల్సర్ని తగ్గించుకోగలనా? నాకున్న యాంగ్జైటీ ఎక్సైట్మెంటు ఇలాంటివి విన్నప్పుడల్లా స్పాండిలైటిస్ ఒకవైపున కాల్షియం తగ్గిపోయి నాకు ఏం రాలేదు నాన్న. బోన్ స్ట్రెంత్ అంతా తగ్గిపోయా, ఆర్థరైటిస్ లెవెల్కి వెళ్ళిపోయాను. అన్నీ కీళ్ళవాతాలేగా. రోజు ఫిజియో చేసుకుంది, రోజు ఎక్సర్సైజులు యోగాలు చేయండి, బాడీ పనికొస్తుందా నాన్న అని నలుగురు కొడుకులు ఎన్ని ట్యాబ్లెట్లు నాన్న మింగుతుంది? ఒక్కొక్కళ్ళకి మెడిసిన్ ఖర్చే నెలకి 20,000 రూపాయలకి తక్కువ అవుతుందా అమ్మా అనేపాటికి ఇక ఆయన ఆవిడ ఏం మాట్లాడకుండా మీరు జాగ్రత్తగా ఉండండి అనేలే నాన్నగారు చెప్పేదే అనేస్తే థూ
వీటి మొహాలు తగలయ్యా అనేసి కొడుకులు ఆ తర్వాత వెళ్ళాక కోడళ్ళు ఈరోజు మీరు బర్త్ కంట్రోల్స్ యూజ్ చేయొద్దని తల్లో పువ్వులు పెట్టుకొని మేకప్లో ఇక ఉన్న డబ్బా ఫౌండేషన్లు వాడి ఇంతంత ఎత్తున పూలు పెట్టి పక్కన నిండా పూలు జల్లి పై డబ్బులు మాకు ఇవ్వండి అని లైఫ్ మనం ఎంజాయ్ చేద్దామని మీరు మీ అమ్మ కొంగు పట్టుకొని తిరగొద్దని మీ నాన్న చెప్పు చేతల్లో ఉండొద్దని మీరు ఎలాగే ఉంటే ఎలాగా అని అది ఇది అని అనేసేపాటికి ఊరుకున్నారు విన్నారు నలుగురు లేచి నుంచోనే ఓర్పు సహనాలు చచ్చిపోయే ఏంట్రా ఏం మాట్లాడవో ఆడంగి వెదవలాగా చవట్లాగా శవంలాగా పడుకుంటావేంట్రా నీకు బదులు ఏ ఎదురింటోన్నో పక్కింటోన్నో అని వీణ స్టార్ట్ చేసిందే అసలు నీకన్నా నా ఎక్సే బెటర్ తెలుసా అని మాలతి స్టార్ట్ చేసింది. మా బావ నా మీద ఎంత మోజుపడ్డాడో వాణ్ణి కాదని నిన్ను చేసుకున్నందుకు అని గౌతమి స్టార్ట్ చేసింది. నువ్వేం మగాడివిరా నపుంసకుడివా మగాడివా నోరిప్పి మాట్లాడవేంట్రా పనికిమాలిన సన్నాసి అని భవ్య స్టార్ట్ చేసింది. దాంతో అలా జస్ట్ నలుగురు ఎప్పుడు తెచ్చుకున్నారో వాళ్ళ అమ్మా నాన్నలకు కూడా తెలియదు. ఒక్కొక్కళ్ళు ఒక 10 కేన్ స్టిక్కులు ఒక్కొక్కళ్ళు 4 స్టీల్ బెల్ట్లు తెచ్చుకొని అలా నైట్ అంతా కూడా తలుపులు వేసినట్టే ఒకవైపు నుంచి నారాయణరావు వసుంధర బయట నుంచి బాత్తన్న లోపల నుంచి కోడళ్ళు 1 గంట వరకు రంకెలు పెట్టారు. ఆ తర్వాత సైలెన్స్ తప్ప పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయి కొడుకుల గదుల్లో నుంచి మోతలు బయటికి రాల. కానీ కొడుకులు రాత్రంతా కోడళ్ళని దంచిన దరువులు మాత్రం బయటికి వినపడుతూనే ఉన్నాయి. ఆ తర్వాత తెల్లవారుజాముకి కొడుకుల వాయిస్లు బయటికి వినపడ్డాయి. ఏమే ఆడపుట్టకే పుట్టారా ఆడజన్మే ఎత్తారంటే మీ బతుకులకి మేము మిమ్మల్ని పెళ్లి చేసుకోవటం అనేది చాలా ఎక్కువ. మాలాంటి పనికి మాలిన ఎదవలో మా సెలక్షన్లు ఎప్పుడూ ఇలాగే ఏడుస్తాయో ఏమో అందుకేనే మీలాంటి పనికి మాలిన వాటిని మేము వెతికి చేసుకున్నాము. మా అమ్మ మా నాన్నకి తోడుగా ఉంది కాబట్టే ఆయన ఒకళ్ళ దగ్గర చేయి చాపకుండా అప్పు చేయకుండా తప్పు చేయకుండా మమ్మల్ని పెంచి పెద్ద చేసుకొచ్చాడు. మా బతుక్కి ఈ రోజుకే పిల్లల్ని కంటే మీ చేతుల్లో పెడితే రేపు వాళ్ళ బతుకేంటి భవిష్యత్తు ఏంటి అనే భయంతో మేము పిల్లల్ని కనాలన్నా కూడా భయపడిపోతున్నాం. మేము మెయిల్ ప్రాస్టిట్యూట్లా కనపడుతున్నామంటే రాత్రులు మిమ్మల్ని సుఖపెట్టడానికి పొద్దున మేము సంపాదించడానికి మీ ఫ్యామిలీల్ని మీ పుట్టింటి వాళ్ళని ఈదటానికి వాళ్ళు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పట్టానికి మీ ఇష్టం వచ్చినట్టు పెట్టరేగిపోయి మేము మీ మొగుళ్ళం అనే విషయం మర్చిపోయి మీ ఇష్టం వచ్చినట్టు ఏమే నేను తినే అన్నంలో ఉమ్మూస్తావా నన్ను జుట్టు బీకి కొరికి నువ్వు నా గుండెల మీదెక్కి గుద్దేస్తావా ఏమే నువ్వు నన్ను పట్టుకొని కుర్చీలో కూర్చుంటే కాలుతో తంతావా నువ్వు నా అన్నం పళ్ళెంలో చెప్పు విసిరి కొడతావా అని నలుగురు పెళ్ళాలని పడేసి కొట్టే మేము మీతో కాపురాలు చేయలేము. ఓపెన్గా మా అమ్మా నాన్నకి చెప్పి మీకు డివోర్స్ ఇచ్చి పడేస్తాము. మా పెదనాన్నతో మేమే చెప్తాము. మీ పుట్టింటి వాళ్ళు చెప్పిన ప్రతిదీ కూడా ఆల్రెడీ రికార్డ్ అయ్యే ఉంది. మా పెదనాన్న వాళ్ళు సీక్రెట్గా ఒక డిటెక్టివ్ని పెట్టే ఉంచారంట పని వాళ్ళల్లో. వాళ్ళెవరో మాకు తెలియదు. ఇదిగో ఈ వీడియోలు మా పెదనాన్న మాకు పంపించే మీ పుట్టింటి వాళ్ళు ఇలా చెప్పారని మీరు ఇలా దిగజారిపోయి క్యారెక్టర్లెస్ వాటిల్లా బ్రోతల్స్లా బజారు వాటిల్లా బిహేవ్ చేస్తున్నారని ఇలా మాట్లాడారని ఇదేనా సంసార స్త్రీల లక్షణమని మమ్మల్ని ఆల్రెడీ అడిగి ఆ డబ్బులు మేము మీతో ఉంటే ఎటు మాకు ఇవ్వమని మా పెదనాన్న చెప్పేశాడు. కాబట్టి మేము మీతో కాపురాలు చెయ్యలేము. శుభ్రంగా వెళ్ళిపోయి హ్యాపీగా మేము ఉద్యోగాలకు కూడా రిజైన్ చేసేసి మా పెదనాన్న ఎటు మాకు తలా ఒక 5 కోట్లు ఇస్తాడు. అక్కడికి వెళ్ళి ఎంఎస్లు చేసుకొని మా అమ్మ నాన్నని తీసుకెళ్ళిపోయి శుభ్రంగా మా పెదనాన్న ఎటు మమ్మల్ని రమ్మనమంటున్నాడు. కాబట్టి అక్కడే మేము ఇంకో అమ్మాయిల్ని మాకేమి లోపాలు ఉన్నాయి మాకేమి లోట్లున్నాయి మేము దొరకటమే అదృష్టం అనుకుంటారు ఆడవాళ్ళు. మీ మొఖాన డబ్బులు కావాలంటే మీరు ఇన్నాళ్ళు మాతో కాపురం చేసినందుకు మీకు తలా ఒక 25 లక్షలు ఎలిమని పడేసి మేము ఇయే ప్రూఫ్ల కింద పెడతాం. మీ అమ్మా నాన్నలు ఇలా చెప్పారు మీరు ఇలా వాళ్ళతో చెప్పారని. అంతకుముందు మీరు మాతో గొడవ పడ్డాయన్నీ కూడా మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. అవన్నీ కోర్టులో పెట్టి మీకు ఎలిమని అసలు ఇవ్వక్కర్లేదు. కానీ ఇన్నాళ్ళు కాపురం చేసినందుకు తలా ఒక 25 లక్షలు ఇచ్చి మేము వెళ్ళిపోతాము. మీ ఇష్టం వచ్చిన మొగుళ్ళని చేసుకొని ఊరేగండి పనికి మాలిన మంద అనే కొడుకులు అప్పుడు బయటకు వస్తే కోడళ్ళు దేక్కుంటూ బయటకు వచ్చి వసుంధర కాళ్ళ మీద పడ్డారు. నారాయణరావు కాళ్ళ మీద పడ్డారు. ఏంటమ్మా ఇదంతా లేవండి అని హాస్పిటల్కి తీసుకెళ్ళి
ట్రీట్మెంట్లు చేయించి ఏదో భార్యాభర్తల గొడవ మేము కలగ చేసుకోకూడదులే, వెళ్ళి రెస్ట్ తీసుకోండి, ఫుడ్డు జ్యూసు అవి పంపిస్తానని ఆవిడ అసలేమీ మాట్లాడలా. ఆవిడకి వ్యాలిడేని అనిపించింది కొడుకులు అలా చేయటం. ఎందుకంటే పిల్లలైనా తప్పు చేస్తే స్కూల్లో గురువుగారు కొడతారు, ఇంట్లో అమ్మా నాన్నలు కొడతారు. ఇలా హద్దు మీరిపోయిన వీళ్ళని కంట్రోల్ చేయకపోతే రేపొద్దున సంసారాలు ఎక్కడ దాకా వస్తాయని ఆయన ఆవిడ మౌనం వహించే ఎన్నాళ్ళు కొడుకులు పడ్డ నరకాలు, వీళ్ళ హద్దు విడిచిన నోరులు, రేపొద్దున అమ్మా నాన్నలు ఇలాగే ఉంటే పిల్లలు ఎలా తయారవుతారో అనే దాంతో ఇక వాళ్ళేమీ మాట్లాడకుండా మౌనం వహించి ఊడుకున్నారు. ఆ తర్వాత నుంచే కుక్కిన పేనుల్లా కుక్కల్లా పడుంటూ ఏమీ మాట్లాడకుండా మొత్తానికి వీళ్ళ పనులు వీళ్ళు సైలెంట్గా చేసుకుంటారులే అని కొడుకులు అనుకుంటే కొంతకాలం పాటు మళ్ళీ వీళ్ళల్లో నుంచి మహానటీమణులు నిద్రలేచారు. ఇక వసుంధర ఒకవైపున కొడుకులకి పిల్లలు పుట్టాలి కదా, ఒకవైపున నారాయణరావు ఆయన పందాక ఆయన కొడుకులే వస్తున్న పై డబ్బులు పెట్టి వాటితో ప్రాపర్టీస్ అని వాటితో సేవింగ్స్ అని ఆయన ఆ పనుల్లో మునిగిపోయి ఉన్నాడు. ఇక ఇటువైపున ఒక్కొక్కళ్ళు కొడుకుల్ని ఇంక బర్త్ కంట్రోల్స్ వాడద్దు ఆపేయమని చెప్పిన తర్వాత వీటిని నమ్మే అమ్మ తప్పురా, వాగితే వాగారులే వదిలేసేయలే కానీ తింగర మంద, సరైన పెంపకాలు అమ్మా నాన్నలు పెంచక వాళ్ళని కొడితే వీళ్ళు మారుతారు ముందు అనేసి ఆవిడ ఆ తర్వాత ఒక్కొక్క కోడలికి పెట్టుకుంటే అవ్వదని నలుగురు ఒకసారే ప్రెగ్నెంట్లు అయ్యారు. నలుగురికి ఒకళ్ళకి పాప ఒకళ్ళకి బాబు, ఒకళ్ళకి పాప ఒకళ్ళకి బాబు పుట్టారు. పుట్టింటి వాళ్ళు సీమంతం చేసిన గతి కూడా లేదు. ఆవిడే ఫంక్షన్ హాల్స్ బుక్ చేసి నలుగురికి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి వీడియోలు తీయించి బేబీ షవర్లు చేయించి ఫోటోషూట్లు చేయించి ఆ తర్వాత నలుగురికి సీమంతాలు చేయించింది. అయిపోయిన తర్వాత అక్షింతలేసి ఫోటోలు దిగి ఫుడ్ మెక్కిపోయారు కోడళ్ళ పుట్టింటి వాళ్ళు. అయిపోయిన తర్వాత ఇక పురుళ్ళు కూడా పెద్ద పెద్ద హాస్పిటల్లో ఆవిడే పోయించింది. ఆ తర్వాత 6 నెలలు తిరగకుండా మళ్ళీ ఒక్కొక్కళ్ళకి 3 నెలల కడుపులో పని అయిపోద్దులే కనేసేనివ్వండి అని కొడుకులతో అని ఆ తర్వాత మళ్ళీ రివర్స్లో ఎవరికి పాపలు పుట్టారో వాళ్ళకి బాబులు, ఎవరికి బాబులు పుట్టారో వాళ్ళకి పాపలు పుట్టుకొచ్చారు నలుగురికి. మేమింకా కంటామంటే మారు మాట్లాడకుండా ఆవిడే డాక్టర్తో మాట్లాడి ఒకసారి హెల్త్ చెక్ చేద్దామని తీసుకెళ్తే నలుగురికి ఆపరేషన్ చేయించేసి తీసుకొచ్చి చాలమ్మా మీకు వచ్చే వాటికి మీకున్న వాటికి ఒక పాప ఒక బాబు చాలు, హద్దులు విడిచి పిల్లల్ని కంటే రేపు ఎవరో ఒకళ్ళ మీద మంది మీద వదిలేస్తే వాళ్ళు పెంచరు కదా, వీళ్ళిద్దరినీ పెంచటమే మీ చేతుల్లో నేను పెట్టదలచలేదు అని ఇక పిల్లల బాధ్యతలో ఆవిడ తీసేసుకుందే. ఒక ఆయాని ఒక కేర్ టేకర్ని పెట్టుకొని కోడళ్ళని మీరు వెళ్ళి మీ పనులు మీరు చూసుకోండి అని కొడుకుల పనులు చూసుకోమని పిల్లలకి అన్ని విషయాలు ఇక డాక్టర్ల దగ్గర నుంచి టీకాల దగ్గర నుంచి ఆయన ఆవిడ బాధ్యతలు తీసుకొని పిల్లల్ని స్కూళ్ళల్లో వేసి చదివించే దగ్గర నుంచి బాధ్యతలు మొత్తం ఆయన ఆవిడే తీసుకుంటే పిల్లలకి ఒక్కొక్కళ్ళకి 3 ఏళ్ళు 4 ఏళ్ళ వయసులు వచ్చి పిల్లలు కిండర్ గార్డెన్లు ఎల్కేజీ వయసుల్లో ఉన్నప్పుడు మళ్ళీ పోయే గత్తర్లు పుట్టినాయి కోడళ్ళకి. దాంతో ఇక కొడుకుల మీద తిరగబడిపోయి పిల్లలు పుట్టారు వీళ్ళు ఎక్కడికి వెళ్తారు కుక్కలల్లే మా కాళ్ళ కిందే ఉండాలి అనే దాంతో మేము షాపులకి వెళ్ళమని మేము వర్కులు చేయమని మాకు మీరు పై డబ్బులు ఇస్తారా ఇవ్వరా అని అసలు మీ ఇదేంటని పిల్లల్ని తీసుకొని మేము పుట్టిళ్ళకి వెళ్ళిపోతామని మొత్తానికి పెద్ద పంచాయతీ పెట్టి కూర్చొని రాత్రంతా నానా రచ్చరచ్చ జరిగింది కొడుకులతో. తెల్లారి వీళ్ళు బయటకు వచ్చేసరికి నారాయణరావు వసుంధర ఫోన్ తీసుకొని ఇంట్లో పరిస్థితుల గురించి మొత్తం నాకు తెలిసిందే అని అవతల నారాయణరావు అన్న అంటున్నట్టుగా ఎవరు చెప్పారు బావగారు అంటే నాకు తెలియకుండా ఉంటుందా అని అవతల ఆయన అన్నట్టుగా వీళ్ళే ఇక మీ కన్ను ఎవరు కప్పగలరులేండి మీరు దేవుళ్ళ లాంటి వారైతే అన్న తర్వాత ఇప్పుడు ఏం చేయమంటావు అన్నయ్య నన్ను అని నారాయణరావు అంటే మా కోడళ్ళు కరెక్ట్ కాదంటారా, మా కోడళ్ళని నమ్మి డబ్బులు చేయి జారొద్దంటారా, కొడుకుల జీవితాలు అన్యాయం చేసేస్తారంటారా, పిల్లల బ్రతుకులు వీధిపాలు చేస్తారంటారా, ఇప్పుడే పుట్టిళ్ళకి వెళ్ళిపోతామంటే రేపు రూపాయి ఇచ్చిన తర్వాత అస్సలు వీళ్ళని ఆపలేమంటారా, మరి ఇప్పుడు ఏం చేయమంటారో. ఓహో కొడుకులతో కోడళ్ళకి విడాకులు ఇప్పించేసి తలా ఒక 10 లక్షల రూపాయలు ఇచ్చేసి కొడుకులతో ఉద్యోగాలు మానిపించేసి మనవాళ్ళు మనవరాళ్లతో వీళ్ళకి సంబంధం లేదని వీళ్ళు
వీళ్ళెటు కన్నారే తప్ప పిల్లల్ని ఒక్కరోజు పెంచి బాధ్యత తీసుకున్న వాళ్ళు కాదు కాబట్టి పిల్లల్ని తీసుకొని అమెరికాకు వచ్చేయమంటారు, నా పిల్లలతో సహా. అంతేగా అన్నయ్య, మా అబ్బాయిల్ని అక్కడికి వచ్చిన తర్వాత ఎంఎస్ చేయించి మీరే ఇంకో పెళ్లి చేస్తామంటారు. ఇక ఎటు ఇంకొకళ్ళని మాత్రమే కనే విధంగా అమ్మాయిలతో మాట్లాడదాం అంటారు. ఇక ఈ పాప ఈ బాబు బాధ్యతలు అక్కడికి వచ్చాక మనమే తీసుకుందాం అంటారు. ఆ పెట్టే ఆస్తి ఏదో పిల్లలకే పెట్టేద్దాం అంటారు. అంతేగా అన్నయ్య అని నారాయణరావు అంటే, మీరు ఎలా చెప్తే అలాగే బావుగారు అని వసుంధర అనేసరికి, సరే మేము ఇక మా నిర్ణయం మేము తీసుకొని ఒక నెల రోజుల్లో వీసాలకి వాటికి అప్లై చేసి పిల్లలతో రిజైన్ చేసి బయలుదేరతాంలేండి. నా కొడుకులకి మనశ్శాంతి లేకుండా వీళ్ళని పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఈ గొడవలు ఈ గోడలు ఏంటో నాకు అర్థం కావటం లేదు. పెళ్ళికి అర్థం పరమార్థం ఇదేనా? నా కొడుకులు కొట్టే కొడుకులా తిట్టే కొడుకులా ఏమన్నా అనేవాళ్ళ? ఇది ఇంకా బాగుంది. ఇలాంటి మొగుడుతోనే కాపురం చేయలేని ఆడవాళ్ళు వీళ్ళు. రేపొద్దున వీళ్ళ చేతుల్లో మీరన్నట్టు పిల్లలేం పద్ధతిగా పెరుగుతారు? అమ్మా నాన్నలు రోజు కొట్టుకుంటుంటే ఆ వాతావరణంలో పెరిగే పిల్లలు ఎందుకు పనికొస్తారు? నిజమేగా మీరన్న మాట కూడా, పిల్లల్ని పద్ధతిగా పెంచాలి అమ్మా నాన్నలు అని చెప్పి మొత్తానికి వసుంధర ఫోన్ పెట్టేసిందే. ఇవన్నీ వినేసరికి కోడళ్ళకి గుండెల్లో రైళ్లు పరిగెత్తినాయి. కరెక్ట్గా అదే టైంకి వీళ్ళ నలుగురు పుట్టింటోళ్ళు వచ్చి పదండే వెళ్ళిపోదామని పిల్లాడి చేయి పట్టుకొని వీడితో తెగదెంపులు చేసుకుందో కానీ విడాకులు నోటీస్ పంపిద్దాము, ఒక్కొక్కడు మీ కాళ్ళ బేరానికి వస్తాడనే పాటికి అక్కడికే మేము వచ్చేది అనే దోశలు తిప్పేసి నలుగురు కోడళ్ళు అమ్మా నాన్నల్ని వచ్చిన తోడబుట్టిన వాళ్ళని పడేసి తిట్టి కొట్టి రక్కి పీకి కురికి మొత్తానికి వీళ్ళు మహాపతివ్రతలైపోయి మహానటీమణులు అయిపోయి వాళ్ళనే ఇంట్లో నుంచి గెంటేసి ఆయన నా భర్త వాళ్ళ నా పిల్లలు వీళ్ళు ఆది దంపతులైనటువంటి దైవ సమానులైనటువంటి మా అత్త మామలు వీళ్ళని వదిలేసి కుటుంబాలను వదిలేసి విడాకులు తీసుకుంటామా, మీ దగ్గరకు వస్తామా, ఇవాళ బాగానే తీసుకెళ్తారు, రేపొద్దున పుట్టింట్లో నుంచి బయటికి గెంటుతారు, మీరు రమ్మంటేనే కదే మేము వచ్చాము, పాపిష్టి మాటలు మాట్లాడబాకండి, కలొచ్చి ఉంటుంది, మేమెక్కడ ఫోన్ చేసాం మీకు, మా ఫోన్లు చూడండి అని ముందే ఫోన్లో వాళ్ళ నెంబర్లు డిలీట్ చేసేసి వాళ్ళని జుట్టు పట్టుకొని కొట్టి, మీతో మాకు సంబంధం లేదు, మేము పోయినా మీరు రావురు, మీరు పోయినా మేము రాము అని మా పసుపు కుంకాలు కూడా పెట్టక్కర్లేదని వాళ్ళని జుట్టు పట్టుకొని బయటికి గెంటేసి, నమ్మకండి అత్తయ్య, నమ్మకండి మామయ్య, ఏదో ఒకవైపున ఒకటే టెన్షన్లు అయిపోయినాయి బిజినెస్ దగ్గర, ఒకవైపున ఏంటో పిల్లల గురించి ఒకటే దిగులైపోయిందే, వీళ్ళు పద్దాకా ఏదో ఒకటి చెప్తూ ఉంటారా, ఈ ఒకటి ఏదో అసలు నాకేమైందో నాకే అర్థం కావట్లా, నేను అలా స్కూటీ మీద 4 రోడ్ల మీదుగా వెళ్తూ ఏ దిష్టి నిమ్మకాయలు తొక్కానో, ఏ దిష్టి ఉప్పు తొక్కానో, ఏ దిష్టి మిరపకాయలు తొక్కానో, ఏ ఎంట్రుకలు తొక్కానో, ఏమైందో ఏంటో, దిష్టి తీసే అత్తయ్య మాకు మనసంతా కూడా అల్లకల్లోలంగా ఉంది అన్న తర్వాత, తీద్దామమ్మా తీద్దాం, తీయపోతే ఎలాగా అని కొడుకులు మేము తీర్చుకొస్తాంలే, మా దిష్టి నువ్వు తీయొద్దని వీళ్ళని మొత్తానికి ఒక గ్రామదేవత గుడి దగ్గరికి పట్టుకెళ్ళి వీళ్ళకి ముందు పసుపు నీళ్లు పోయించి పెద్ద బొట్లు పెట్టించి నాలుగుకి సోలం గుచ్చిచ్చి నిమ్మకాయలు గుచ్చిచ్చి చేతుల్లో కర్పూరం గడ్డలు వెలిగించి మోకాళ్ళ మీద గుడి చుట్టూ తిప్పి అంగప్రదక్షిణలు చేయించి నలుగురికి ఇక ఆ తర్వాత నిప్పుల గుండాలు తొక్కిచ్చి వేపాకు మండలు పెట్టి బాధిచ్చి చంద్రాకోళ్ళు పెట్టి బెరికిచ్చి ఆ తర్వాత చెయ్యకపోతే మీ కాళ్ళు చేతులు పడిపోతే మేము మొక్కుకున్నామని చెప్పి చిత కొట్టించి ఇంటికి తీసుకొచ్చారు. వామ్మో వాయ్యో కుయ్యో మొర్రో అంటే ఆవిడకి నవ్వు, అక్క ఏంట్రా ఈ పనులు అంటే, ఏం పర్లేదమ్మా, అప్పుడప్పుడు వీటిల్లో నుంచి క్షుద్ర దేవతలు బయటకు వస్తూ ఉంటాయి, వాటిని శక్తి దేవతలు అలా అదుపు చేస్తూ ఉండాలి. మహమ్మారులు అంటారు చూసావా, సినిమాల్లో చెప్తారు, అలా వచ్చినప్పుడు ఇలా తొక్కుతూ ఉంటేనే ఈ లైన్లో ఉంటాయిలే, నీకు తెలియదులే మమ్మీ అనేసారు కొడుకులు. ఇక ఆ తర్వాత పిల్లలు కూడా చిచ్చి షేమ్ సిగ్గు లేదు, ఎప్పుడు డాడీలతో పోట్లాడటం, నానమ్మ తాతయ్య మీద చాడీలు చెప్పటం, అమ్మమ్మ వాళ్ళు మీకేదో వచ్చి చెప్పటం, పద్దాక తగాదా గొడవలు, అందరు మమ్మీలు మీలాగే ఉంటున్నారా, యు ఫూల్స్ స్టూపిడ్స్ అని పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవటం మొదలు పెడితే, మేము చివరికి పిల్లలతో కూడా అనిపించుకుంటున్నాం, ఫూల్స్ మేము కాదురా, గుడ్ గర్ల్సే మేము అని చెప్పుకుంటూ ఉండగా ఇలా
రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోవటం మొదలైందే. ఇంత కాలంలో కూడా వసుంధర, నారాయణరావు కలిసే వీళ్ళని మనం ఎంత ఇదిగా ఉంచినా రేపొద్దున ఒక రోజుకి మనం అనేవాళ్ళం ఉండం. అప్పుడైనా వీళ్ళు కాట్ల కుక్కల్లా వీధిలో పడే కొడుకులకి మనశ్శాంతులు లేకుండా చేసే కోడళ్ళే. కాబట్టి మనం ఇప్పటి వరకు ఏదైతే అనుకున్నామో దాని ప్రకారం ప్లానింగ్గా చేద్దామండి ఏదైనా అని ముందు 8 మంది పిల్లల పేరు మీద ఒక్కొక్కళ్ళకి 50 లక్షల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్లో వాళ్ళకి 18 సంవత్సరాలు దాటిన తరువాత వాళ్ళు ఏది చదువుకుంటానంటే అది చదివించే విధంగా పిల్లలకి జాగ్రత్తగా పాలసీలు చూసి కట్టేశారు. అందరికీ హెల్త్ ఇన్సూరెన్సులు చేయించేశారు. అయిపోయిన తర్వాత ఇక ఎవరికైతే కనుక పాపలు పుట్టారో పాపలందరికీ కూడాను గోల్డ్ అందరికీ తలా ఒక సెట్టు, డైమండ్స్ తలా ఒక సెట్టు, బాబులు ఎవరికైతే పుట్టారో రేపు వాళ్ళకి రాబోయే పెళ్ళాలకి గోల్డ్ ఒక సెట్టు, డైమండ్స్ ఒక సెట్టు తీసుకుని లాకర్లో భద్రపరిచి కోడళ్ళకి కూడా తలా ఒక్కొక్క సెట్టు తీసేసుకుంది ఆవిడ. ఆ తర్వాత కొడుకులకి కడియాలు, హ్యాండ్ చైన్లు, దాంతోపాటు కొడుకులకి ఒక్కొక్కళ్ళకి 8 ఉంగరాలు, కొడుకులకి డైమండ్ చైన్లు, డైమండ్ బ్రేస్లెట్లు అవన్నీ కొనేశారు. కొనేసిన తర్వాత నలుగురికి కూడా 4 ఫ్లోర్లు వచ్చే విధంగా ఒకచోట ఇల్లు ఇష్టమైతే అక్కడుంటారు, లేదంటే 4 విల్లాలు, దాంతోపాటు నలుగురు కొడుకులకి 4 బ్రాండెడ్ కార్లు. ఆ తర్వాత ఇక ఎప్పటి నుంచో నలుగురు కొడుకులు స్పోర్ట్స్ బైకులు కొనుక్కోవాలనేది వాళ్ళ కోరిక. నలుగురికి 4 స్పోర్ట్స్ బైకులు, దాంతోపాటు ఇక ఒక్కొక్కళ్ళకి ఒక 5 చొప్పున ల్యాండ్లు కొన్నారు. ఆ ల్యాండ్లు కొని ఆ ల్యాండుల్లో ఒక్కో దాంట్లో 20 పోర్షన్ల చొప్పున ఇళ్ళు వేయించుకొచ్చేసి వాటి మీద వచ్చే అద్దెలు ప్రతి నెల కొడుకుల అకౌంట్లో పడేటట్టు. ఇక ఆ తర్వాత ఒక దాంట్లో ఇల్లు కట్టిస్తే ఒక దాంట్లో షాపింగ్ కాంప్లెక్స్, ఒక దాంట్లో వచ్చే ఇక ఒక సూపర్ మార్కెట్ లాంటిది, ఒక దాంట్లో వచ్చే ఒక 20 షాపులు లాంటిది, ఒక దాంట్లో వచ్చేసి ఒక 10 పోర్షన్ల ఇల్లు లాంటిది. అలా నలుగురు కొడుకులకి సెటిల్ చేసుకుంటూ వచ్చిన తర్వాత పొలాలు కొన్నారు. తలా ఒక 50 ఎకరాలు. అవి అయిపోయిన తర్వాత మరొక వైపున కొడుకులు రిటైర్మెంట్ ప్లానింగ్లో, ఆ తర్వాత పిల్లలకి ప్రాపర్టీలు వేరే విధంగా మళ్ళీ తలా ఒక 2 కోట్ల రూపాయలు ఫిక్స్డ్లు వేశారు. అవి కాకుండా పిల్లలకని కొంత ప్రాపర్టీలు కొని వాళ్ళ పేరు మీద పెట్టారు. ఇదంతా జరగటం ఒక రోజులో, ఒక నెలలో, ఒక సంవత్సరంలో అవ్వలేదు. ఈ ఎంత దాంట్లో కూడా ఆ పై పోర్షన్ కూడా ఇల్లుగల్లా ఆయన వీళ్ళకి అమ్మేయటము జరిగింది, వీళ్ళు తీసుకోవటము జరిగింది. ఆ తర్వాత పిల్లలు ఒక్కొక్కళ్ళకి, కొడుకుల పిల్లలకి, ఆడపిల్లలకి మగపిల్లలకి ఒక్కొక్కళ్ళకి 12 ఏళ్ళు, ఆ తర్వాత 11 ఏళ్ల వయసులకి వచ్చేసారు. ఇక ఇప్పుడు నారాయణరావుకి వసుంధరకి 50లో మొదలుపెట్టిన యజ్ఞం ఇది. 65 సంవత్సరాలు. ఎక్కడైనా కొడుకుల్ని ఇక పెళ్ళిళ్ళు చేసేసిన తర్వాత బాధ్యతలు దింపేసుకునే అమ్మా నాన్నలు ఉన్నాక వాళ్ళని తిప్పి తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు వాళ్ళ బాధ్యత తీసుకొని 15 సంవత్సరాలు శారీరకంగా అలసిపోయారు. మానసికంగా ఇప్పుడు నిజంగానే వాళ్ళిద్దరికీ ఒకళ్ళ తోడు ఒకళ్ళకి కావాలనిపిస్తోంది. ఇక ఇప్పుడైనా సరే ఉన్నన్నాళ్ళు వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు సంతోషంగా ఆత్మీయంగా గడపాలనిపిస్తోంది. ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. వచ్చుద్దనుకున్న ఆస్తి రాలా. ఆ రోజు పిల్లల చదువులు, బాధ్యతలు, కష్టపడాలి. అయిపోయి కొడుకులకి ఉద్యోగాలు వచ్చినాయి. కొడుకులు కోడళ్ళు తెలివిగా ప్లాన్ చేసుకుంటారు. కొడుకులు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. కొడుకులు అమాయకులైనా కోడళ్ళు నెట్టుకొచ్చేస్తారు. వాళ్ళ పుట్టింటి వాళ్ళు వేరు, మనం వేరు కాదు, మన కొడుకులు కూడా వాళ్ళ కొడుకులు లాంటి వాళ్ళే అనుకుంటారు అన్నదంతా తిరగబడి శవాలైపోయి చావులోకి వెళ్ళిపోతాం, మేము సస్తామని తిరిగి వచ్చిన కొడుకులు. ఆ రోజు తీసుకున్న బాధ్యత వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలే ఇప్పించి, కోడళ్లను ఉద్యోగాలకే పంపించి, ఆ డబ్బులు పెట్టి వీళ్ళతో వ్యాపారాలే పెట్టించి రూపాయి పోగు చేయించి, కొడుకులు పై డబ్బులు పోగు చేయించి వీళ్ళకి పిల్లలు పుట్టి ఆ పిల్లల్ని చిన్నప్పుడు లాలించి, పాలించి, పాలు పట్టి, వాళ్ళకి టీకాలు వేయించి, వాళ్ళ ఆరోగ్యాలని జాగ్రత్తగా చూసుకొని, వాళ్ళకి స్నానాలు చేయించి, లాలపోసి, మంచి ఓ గ్రేడ్ స్కూళ్ళల్లో సీట్లు తీసుకొని పిల్లల్ని ఆ తర్వాత స్కూళ్ళకి పంపిస్తూ ఇప్పుడు పిల్లలు 7వ తరగతులు, 6వ తరగతులకి వచ్చేసారు. ఇంకా వాళ్ళు కూడా అలసిపోయారు. కొడుకులకి ఇప్పుడు ఎక్కడ ఎంత తీసుకోవాలి, ఎక్కడ తీసుకోకూడదు అని ఉద్యోగంలో తెలివితేటలు తెలుసు. ఇక
భార్యలతో ఎలా ఉండాలో తెలుసు, వాళ్ళకు వచ్చేటటువంటి రూపాయి ఎలా జాగ్రత్త చేసుకోవాలో తెలుసు, పెళ్ళాలతో ఎలా నెట్టుకు రావాలో, సొసైటీలో ఎవరితో ఎలా మాట్లాడాలో, అత్తింటి వాళ్ళతో ఎలా ఉండాలో, వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఎలా పెంచుకోవాలో, వాళ్ళకి ఇప్పుడు వీళ్ళు ఆస్తులప్ప చెప్తే ఎలా జాగ్రత్త చేసుకోవాలో అన్నీ నేర్పించారు. ఇక ఒక రోజున నారాయణరావు వసుంధర ఇప్పటి వరకు కూడా కొడుకులు అంత సంపాదించినా, కొడుకులకు అంత పోగు చేసినా, కోడళ్ళు అంత కష్టపడ్డా ఒక్క రోజున కూడా వాళ్ళ దాంట్లో ఒక్క పైసా ముట్టుకున్నది లేదు. ఈ ఎన్ని సంవత్సరాలుగా ఆయన ట్యూషన్లు మానలేదు, ఆయన జాబ్ చేయటము మానలేదు. ప్రైవేటు ఉద్యోగం కాబట్టి, ఆయన నమ్మకమైన మనిషి కాబట్టి ఆయన ఉద్యోగంలోంచి తీసేయలేదు. ఈ ఇంతకాలంలో ఆవిడ పచ్చళ్ళ వ్యాపారము మానలేదు, ఆవిడ ఇంటి దగ్గర చేయించే టైలరింగ్ మానలేదు, ఆ పిండి వంటలు చేయటం మానలా, ఆ బ్లాక్ ప్రింట్లు మానలా. ఈ ఇంత దాంట్లో ఇన్ని సంవత్సరాల్లో వాళ్ళు రూపాయి వెనకేసుకుంటూ కష్టపడుతూనే వచ్చారు. అలా కష్టపడ్డ దాంట్లో ఇక ₹1,00,00,000 డబ్బులు చెరుకళ్ళ పేరు మీద చెరకు కోటి ఫిక్స్డ్ డిపాజిట్లో వేసుకున్నారు. అవి కాకుండా ఊటీలో ఏ రోజో పెళ్ళప్పుడు అనుకున్న మాట ఫస్ట్ నైట్ రోజున ఊటీలో ఒక ఇల్లు కొనుక్కోవాలి ప్రశాంతమైన వాతావరణంలో అనే 2 ఎకరాల టీ తోటతో పాటు ఊటీలో ఒక ఎస్టేటు మధ్యలో ఒక వుడెన్ హౌస్ పెద్దది విశాలంగా ఉండేలాగా ప్రకృతి ఒడిలో ఇక శేష జీవితాన్ని సంతోషంగా ఒకళ్ళతో ఒకళ్ళు తోడు నీడ అన్నట్టు గడపాలని కొనుక్కున్న ఒక ఇల్లు. ఇక కొడుకుల్ని కోడళ్ళని దగ్గరికి పిలిచి ముందు కోడళ్లతో మీరు ఈ కాగితాల మీద సంతకాలు పెట్టండి అని వసుంధర ఫేక్ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయించి తెప్పించింది. అవి కోడళ్ళని చదువుకునే పెట్టండి అంటే మా అత్తగారు మా చేత మొదలుపెట్టించిన వ్యాపారం మేము అంచెలంచెలుగా ఎదిగేలా చేసాం, ఇంకా ఎదిగేలా చేస్తాం. ఒకప్పుడు మేము అద్దె షాపుల్లో మొదలుపెట్టాం. ఈ రోజున అవన్నీ మా సొంత షాపులుగా మా అత్తగారు మార్చి మాకు ఇచ్చారు. కాబట్టి మేము ఇక మీదట చాలా కష్టపడి పని చేసుకుంటాం. నేను నా బొటిక్ తీసాను, నేను నా ఫుడ్ సెంటర్ తీసాను, నేను నా రెడీమేడ్ షాప్ తీసాను, నేను నా పార్లర్ తీసాను అని నలుగురు కోడళ్ళు ఇష్టపూర్వకంగా మనఃపూర్వకంగా మా భర్తలకి ఎదురు చెప్పమని, మా పిల్లల్ని మేము మంచి పద్ధతిగా పెంచుతామని, మా పుట్టింటి వాళ్ళతో మేము అనవసరమైన కథలు పడవని, సోషల్ మీడియాలో అడ్డమైన చెత్త తలకు రాసుకోమని, ఇక మీదట మేము పద్ధతిగా సంసారపక్షమైన ఆడవాళ్ళుగా ఉంటామని, మేము అలా ఉండని పక్షంలో మీరు మాకు ఇచ్చేటటువంటి ఆస్తి ఏ విధంగానూ మాకు చెందదని, మేము పద్ధతిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండేటట్టయితేనే ఆ ఆస్తిని అనుభవించే అర్హత హక్కులు మాకు కలుగుతాయని మా అత్తగారు చెప్పే బాధ్యతలు మా భర్తలకి అప్పచెప్తున్నారని మనసా వాచా కర్మణ ఇష్టపూర్వకంగా ఈ డాక్యుమెంట్లు చదువుకునే మేము చదువుకున్న వాళ్ళం కాబట్టి సంతకాలు చేస్తున్నామని అందులో ఉందే. ఆ తర్వాత ఏంటత్తయ్యా ఇది అన్నారు కోడళ్ళు. చదివారుగా సంతకం పెడతారా అందావిడ. పెడతాం అత్తయ్య అని నలుగురు సంతకాలు పెట్టారు. పెట్టిన తర్వాత నారాయణరావు కూర్చుని పెద్ద ట్రాలీ బ్యాగు 4 ట్రాలీలు వచ్చినాయి. ఆ 4 ట్రాలీల్లో కూడా నలుగురు కొడుకుల్ని కూర్చోబెట్టి ఆయన పెద్దోడా ఇది నీ పేరు మీద నేను తీసుకున్న షాపింగ్ కాంప్లెక్సు, ఇది అలాగే ఇన్ని పోర్షన్ల ఇల్లు, అలాగే ఇది విల్లా, ఇవి కారు తాళాలు, ఇవి స్పోర్ట్ బైక్ తాళాలు, ఇవి పిల్లల ఫ్యూచర్కి చేసిన ప్లాన్లు, మీ పిల్లల నగల సెట్లు, మీ పిల్లల నగల సెట్లు, మీ పిల్లలకని కొన్న ప్రాపర్టీలు, మీ రిటైర్మెంట్ ప్లాన్లు అని ఒక్కొక్క కొడుక్కి నలుగురికి చెప్పేసిన తర్వాత ఇక నుంచి ప్రతిరోజు మీ భార్యలో బిల్ బుక్ ఎప్పట్లానే తీసుకొచ్చి మీకు ఇస్తారు. వాళ్ళు ఇచ్చినవి లెక్క చూసిన తర్వాత వాటిని మీరు అకౌంట్లో వేసి ప్రతి నెల మీరు పెదనాన్నగారు ఉన్నంతకాలం ఆయనకి ఆ బిల్లులు ఇస్తే చాలు, మీ జీతాల గురించి డీటెయిల్స్ చెప్తే చాలు అన్న తర్వాత ఎందుకు నాన్న ఈ అప్పగింతలన్నీ అన్నాక ఏమైంది అత్తయ్య మేమేమైనా తప్పు చేశామా అన్నారు కోడళ్ళు. లేదమ్మా మేము అలసిపోయాం, నిజమైన రిటైర్మెంట్ ఇక ఇప్పటికైనా మాకు అవసరమేమో కదో, 65 సంవత్సరాల పడిలో పడిపోయాం, అలసిపోయాం శారీరకంగా మానసికంగా, ఇప్పుడు నిజంగానే ప్రశాంతంగా ఉండాలనిపిస్తోంది. ఒకప్పుడు
నిజంగానే స్థిమితత్వం లేనటువంటి జీవితాలు. దాంతోనే ఈరోజు ఈ ప్రశాంతతనే మేము కావాలనుకొని వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మీ అందరూ సెటిల్డే కదా, మీ అందరి లైఫ్లు బాగానే ఉన్నాయి కదా అన్న తర్వాత కోడళ్ళు వద్దొద్దత్తయ్య మీరెక్కడికి వెళ్ళొద్దు, మేమేమైనా తప్పు చేసామనుకుంటే మమ్మల్ని క్షమించండి, ఈ ఇంట్లోనే కలిసి ఉందాం, పర్వాలేదు, మాకు హ్యాపీగానే ఉంది, మేము గొడవలు పడం తిట్టుకోం అన్న తర్వాత ఏమీ వద్దు. ఎందుకు అలాగా? మీ బాధ్యతలు మీరు ఎప్పుడు తెలుసుకుంటారో, మీలో మీకు ఎప్పుడు పరివర్తన వచ్చింది, మీరు ఎప్పుడు పద్ధతిగా ఉంటారో, ఎల్లకాలం మేము మీతోనే ఉంటే మీరెప్పుడు మీ గురించి మీరు తెలుసుకుంటారో అన్న తర్వాత ముందు మీ నలుగురు ఒకసారి నేను ఊళ్ళో ఈ రోజున పూజకు ఏర్పాటు చేయించాను వెళ్ళండి అని కోడళ్ళను పంపించాక కొడుకులు అమ్మ నాన్నల కాళ్ళు వాటేసుకొని పొగిలి ఏడిస్తే పిల్లలు వెక్కిళ్ళు పెట్టి ఏడ్చారు. మీరు వెళ్ళొద్దంటే వెళ్ళొద్దని. చూడండి నాన్న, మేము మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళట్లేదు, మీకు ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు రండి, ఊటీకి వెళుతున్నాం, మీరు ఎన్నాళ్ళు ఉండాలనిపిస్తే వచ్చి అన్నాళ్ళు మా దగ్గరే ఉండండి, నానమ్మ తాతయ్య మిమ్మల్ని వదిలి మేము ఉండం, మేము చచ్చిపోతాం మీరు వెళ్ళిపోతే అన్న తర్వాత సరేరా వీళ్ళ బాధ్యత కూడా మీరు తీసుకోవద్దు, తీసుకెళ్ళి ఊటీ స్కూల్లో కాలేజీలు వీళ్ళ చదువులు అయిపోయిందాక వీళ్ళని మా దగ్గరే ఉంచి మేము బ్రతుకున్నంతకాలం చదివిస్తాం అన్నాక పిల్లలు హాయ్ నానమ్మ తాతయ్యతో మేము వెళ్తున్నాం అని సంబరపడిపోయి బెడ్రూముల్లోకి వెళ్ళిపోయి డ్యాన్స్లు వేసుకుంటూ టీవీలు పెట్టుకొని గెంతుతుంటే మమ్మల్ని అన్యాయం చేస్తున్నారా నాన్న అనే పాటికి లేదయ్యా, ఇప్పుడు మీ పెళ్ళాల మెడలు ఎలా విరిచి వాళ్ళ ఒంట్లో వెన్నుపూసలు ఎలా లెక్క పెట్టి కంట్రోల్లో ఉంచి సంసారం చేసుకోవాలో మీకు తెలుసు. ఇప్పుడు పిల్లల బాధ్యత కూడా మీ మీద లేదు. వాళ్ళు ఇప్పుడు మారారని మీరు అనుకుంటున్నారా? వాళ్ళేమీ మారలేదు. నేను ఇంత ప్రాపర్టీ ఇస్తానని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఇంతంత ప్రాపర్టీ వచ్చేపాటికి వాళ్ళకి కొమ్ములు మొలుస్తాయి. ఆ కొమ్ముల్ని కూకటి వేళ్లతో సహా తెగ నరికి వాళ్ళని సెట్ చేసుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. లొంగిపోకండి నాన్న, మా గురించి తెలుసు కూడా అంటున్నారా నాన్న? ఆ మాట అన్నాక పిల్లల్ని వాళ్ళకి అప్పగించి వెళ్ళాలంటే భయం అనిపించే తీసుకెళ్తున్నావు నాన్న, వాళ్ళని ఎందుకు పనికి రాకుండా గాలి రకాలుగా తయారు చేసేస్తారు వీళ్ళు క్రమశిక్షణ లేకుండా, మా దగ్గర ఉంటేనే పద్ధతిగా ఉంటారయ్యా అని చెప్పిన తర్వాత కొడుకులు అమ్మ నాన్నల్ని వదలలేక ఊటీ ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక నెల రోజులు ఉండి పిల్లల్ని స్కూళ్ళల్లో జాయిన్ చేసి అమ్మ నాన్నల దగ్గర వదిలిపెట్టి తిరిగి వచ్చారు. ఆవిడ ఏమంటా అందో వసుంధర, వీళ్ళల్లో రిలాక్సేషన్ వచ్చేసిందే, ఆ తర్వాత రెస్ట్లు పెరిగిపోయినాయి, ఇష్టం వచ్చిన టైంకి షాపులకు వెళ్ళటం, ఇష్టం వచ్చిన టైంకి ఇళ్ళకు వచ్చేయటం, మొగుళ్ళ మీద మళ్ళీ నోళ్ళు లేవటం, పుట్టింటి వాళ్ళు మళ్ళీ ప్రవేశించటం, మా నగలేడు తెమ్మంటాం, అదంటాం ఇదంటాం మొదలు పెడితే నలుగురు మళ్ళీ కర్రలకు బుద్ధి చెప్పక తప్పలేదు, బెల్టులు తీక తప్పలేదు. అలా జస్ట్ అత్తింటి వాళ్ళని కూడా ఒక రౌండ్ వాళ్ళకు కూడా వీళ్ళని దంచుతుంటే వీళ్ళ కంట్రోల్ అయిపోయాక వాళ్ళు కూడా దడుసుకొని ఇళ్ళకేసి రావటం మానేసేంత కంట్రోల్ చేసి రావాల్సి వచ్చింది. అక్కడి నుంచి విడాకులు ఇచ్చేయమా పద్ధతిగా పనులు చేసుకుంటూ వెళ్తారా అంటే నోరు మూసుకొని మళ్ళీ వీళ్ళకి ఇలా ప్రతి 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి ఒకసారి ఇబ్బంది అవ్వదన్నా, వీళ్ళకి నువ్వన్నట్టు మహమ్మారులు పోంతా ఉంటాయి, పూనేటప్పుడల్లా మనం దించేపోతే అవ్వదు వీళ్ళకి అని చెప్పి నలుగురు అన్నదమ్ములు మాత్రం రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల్లాగా ఒకే మాట మీద ఉండి పిల్లాలే అద్దెకు పడేసి 4 ఫ్లోరుల్లో కట్టించినటువంటి 4 పోర్షన్లోనే తీసుకెళ్ళి వీళ్ళని పడేసి ఆ తర్వాత ఒకవైపున పనివాళ్లతో వీళ్ళే ఇంటి పనులు చేయించుకొని షాపులకి వెళ్ళి ప్రతిరోజు లెక్కలు చెప్పి ట్రిప్పులకి వెళ్దాంగా, అక్కడికి వెళ్దాంగా, ఇక్కడికి వెళ్దాంగా అంటే ఇక 6 నెలలకు ఒక్కసారి 10 రోజులు మాత్రమే ట్రిప్పులకి తీసుకెళ్తూ నలుగురు తోడుకోడళ్ళు కలిసి మేము సినిమాలకు వెళ్తాం, మేము షికార్లకు వెళ్తామని ఇదివరకు ఇట్లాగంటే చెప్పు తెగిందాకా కొడతామని చెప్పి వీళ్ళని కంట్రోల్ చేసుకొచ్చుకుంటూ అలా సంసారాన్ని తెలివైన అత్తగారుగా వాళ్ళమ్మ ఎలా దిద్దుకొచ్చిందో అమ్మకు పుట్టిన కొడుకులుగా తెలివైన భర్తలుగా బాధ్యత లేని పెళ్ళాలే అయినా పెళ్ళి అనే బంధం ముడిపడిన తర్వాత వీళ్ళని వదిలేయటం కన్నా ఎలాంటి మొకరుద్దున్నైనా ముక్కుకు తాడేసేవాడుంటే ఎలాంటి మదగజమైనా మావటివాడు సరైన వాడైతే కంట్రోల్లోనే ఉంటాయి అన్నట్టు వీళ్ళని హద్దుల్లో పెడుతూ వ్రతాలు, పూజలు, పండగలు, పెళ్ళిళ్ళు, పేరంటాలు, గుళ్ళు, గోపురాలు అన్నప్పుడు వాళ్ళ వెంట తీసుకెళ్ళి నగలిచ్చి తర్వాత నగలు ఎత్తుకెళ్ళి లాకర్లో పెట్టి ప్రతి రూపాయి జాగ్రత్త చేసుకుంటూ హెల్త్ కేర్లు తీసుకుంటూ వీళ్ళని చెప్పు చేతల్లో ఉంచుతూ వీళ్ళ చేత ఆ బిజినెస్లు తీసేయించకుండా వీళ్ళతో ఆ బిజినెస్లు రన్ చేయిస్తూ ఇక
6 నెలలకోసారి ట్రిప్పులకి తీసుకెళ్తూ వీళ్ళకి అలుసివ్వకుండా వీళ్ళని నెత్తికెక్కించుకోకుండా వాళ్ళు మాత్రం ప్రతి నెల వెళ్ళి అమ్మా నాన్నల దగ్గర ఒక 4 రోజులు ఉండొస్తూ పిల్లలతో టైం స్పెండ్ చేసి వస్తూ సంవత్సరానికి ఒక్కసారి ఎండాకాలంలో మాత్రమే వీళ్ళని 10 రోజులు అమ్మా నాన్నల దగ్గరికి తీసుకెళ్ళి ఆ తర్వాత వీళ్ళని బిజినెస్లకు పంపించేసి వాళ్ళు మాత్రం అమ్మా నాన్నలతో ఒక నెల రోజుల పాటు టైం స్పెండ్ చేసి వస్తూ ఇలా మొత్తానికి జీవితాల్ని ఒక దాడికి తెచ్చుకున్నారు. నారాయణరావు వసుంధర అనుకున్నది ఒకటే, అమ్మా నాన్నల కర్తవ్యం బాధ్యత పిల్లలు చిన్నప్పుడు తప్పటడుగులు వేసేటప్పుడు కింద పడిపోతుంటే పడకుండా పట్టుకోవటమే కాదు, వాళ్ళు ఒక వయసుకు వచ్చిన తర్వాత తెలిసి తెలియని నిర్ణయాలు తీసుకుని వాళ్ళ జీవితాన్ని మధ్యలోనే ముగించేయాలి అనుకున్నప్పుడు అమ్మా నాన్నలుగా మన బిడ్డల బాధ్యత మనమే తీసుకొని వాళ్ళని మనమే బాగు చేసుకోవాలి, వాళ్ళని మనమే బ్రతికించుకోవాలి. వాళ్ళకంటూ సంఘంలో ఒక పరువు ప్రతిష్ట విలువ గౌరవాలు వచ్చేలా మనం ఇవ్వాలనుకునే జీవితాన్ని వాళ్ళ తెలివి తక్కువతనంతో వాళ్ళు కోల్పోయినా సరే మనం మళ్ళీ తిరిగి ఆ జీవితాలనే వాళ్ళకు అందేలా చెయ్యాలి అనే. నిజానికి ఆవిడ చెప్పింది కథే కావచ్చు, అబద్ధమే కావచ్చు, పరమేశం తిరిగి రాకపోను వచ్చు, డబ్బులు ఇవ్వకపోను వచ్చు, కానీ వీళ్ళకి చేసిన అన్యాయానికి పరమేశం నానా కుక్కగతులు పడి అక్కడికి వెళ్ళిన తర్వాత రామనాథం వజ్రమ్మ మంచాల్లో పడి అడ్డమైన రోగాలు వచ్చి ఒకవైపున పరమేశం పిల్లల గతులు అధోగతులయ్యి పరమేశం పెళ్ళాం నానా నరకాలు నానా చిత్రవతలు అనుభవిస్తూ డబ్బుండగానే సరే మనిషికి అది అనుభవించే ఆరోగ్యం ఉండాలి, మనిషికి ప్రశాంతత ఉండాలి, మనశ్శాంతి ఉండాలి. మన కళ్ళెదురుగా మనం చేసిన తప్పులకి పాపాలకి సాక్ష్యాలుగా మన పిల్లలు నరకాలు అనుభవిస్తూ ఉంటే ఏ తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉండలేరు. ఆ భగవంతుడు చివరికి మనకెవరైతే ఇష్టమైన వాళ్ళో వాళ్ళని బాధ పెట్టి వాళ్ళు బాధపడుతుంటే చూడలేక మనం నరకం అనుభవించేలా చేస్తాడంట మనం చేసే పాపాలకే. ఆ శిక్షే పరమేశానికి రామనాథం వజ్రమ్మకి భగవంతుడు విధించాడో. వాళ్ళు అంతా దాంట్లో రియలైజ్ అయ్యింది లేదు, వీళ్ళకి ఇవ్వాలనుకున్నది ఇవ్వటానికి వెనక్కి వచ్చింది లేదు. కానీ ఆ మాటని అడ్డు వేసే వసుంధర తెలివైన అత్తగారిగా, నారాయణరావు తెలివైన మామగారిగా తన కొడుకుల భవిష్యత్తు తన కోడళ్ళ జీవితాలు మనవళ్ళు మనవరాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు మాత్రం ఆనందాలతో సంతోషాలతో నింపి వాళ్ళకు ఒక సెక్యూర్డ్ లైఫ్ ఇచ్చే, ఇప్పుడు వాళ్ళొచ్చి ఇచ్చే ఆస్తి వీళ్ళకు ఒక పక్కకు కూడా రాదేమో అంత సెటిల్ చేసుకున్నారు కొడుకుల్నే. ఏదైనా జీవితంలో అనుకుంటే సాధించడం కష్టం కాదు, కాకపోతే దానికోసం మనం వెచ్చించాల్సింది విలువైన సమయం, దాంతోపాటు ఓర్పు సహనాలు అనే ఈ తెలివైన అత్తగారు కొందరి కోడళ్లలో ఇలాంటి పైశాచిక ధోరణిలే ఉన్నప్పుడు అత్తగారే అమ్మాయి మరే ఆ కోడళ్ళని కంట్రోల్ చేసుకోవాలి, కొడుకులు బతుకులు బాగు చేయాలి. దానికి విడాకులు మార్గం కాదు, విడిపోవటము మార్గం కాదు, వాళ్ళని వదిలేయటము మార్గం కాదు. కోడలు కూడా నిజం చెప్పాలంటే అత్తగారికి ఒక కూతురు లాంటిదే. తన కూతురు తప్పు చేస్తే తన కూతురు కాపురం నాశనం చేసుకుంటుంటే, తన కూతురు అల్లుడు గొడవ పడుతుంటే ఏ ఇంట్లోనైనా అమ్మగా అత్తగారు చూస్తూ ఊరుకుంటుందా? ఊరుకోవచ్చా? బాగు చేసుకుంటుంది కదా. కూతురికి ఇది తప్పు ఒప్పని చెప్పుద్ది కదా. అలాగే కొడుకులకి చెప్పాలి, అలాగే కోడళ్ళని సరిదిద్దుకోవాలి. వాళ్ళల్లో ఏదో విపరీత ధోరణులు ఉన్నాయి కదా అని చెప్పి వదిలేసుకుంటూ విడిపోతూ వెళితే సమాజంలో మంచి అనేది ఎక్కడుంటుందే? కోడళ్ళు తప్పు చేశారని కొడుకుల్ని తప్పు చేయమని ప్రోత్సహించడం సంస్కారవంతుల లక్షణం కాదు. కోడళ్ళకి నిజంగానే పిల్లల్ని పద్ధతిగా పెంచడం చేత కాదు కాబట్టి తీసుకెళ్ళి ఏది మంచి ఏది చెడు అని చెప్తూ కొడుకుల్లా కాకుండా లోకజ్ఞానం తెలివితేటలు నేర్పిస్తూ వాళ్ళకి మంచికి చెడుకి భేదాలు తెలిసేలా, మోసపూరితమైనటువంటి మనుషులు కపట ప్రేమలకి తేడాలు తెలిసేలాగా వాళ్ళని మాత్రం చాలా జాగ్రత్తగా కంటికి రెప్పల్లా వాళ్ళని కాపు కాసి మరీ పెంచుకురావటం మొదలుపెట్టారు నారాయణరావు వసుంధర. ఇలా ఒక్కొక్కసారి ప్రతి అత్తగారు కూడా మహానటి అయిపోవాల్సి వస్తుందేమో. ఒక్కొక్కసారి కొందరు కోడళ్ళని బాగు చేయాలన్నా, కొందరు కొడుకుల జీవితాల్లో ఆనందాలు నింపాలన్నా ఆవిడ చేసింది మనం స్వార్థమనో తప్పనో అనుకోకూడదు. నిజానికి ఆవిడ అలా ఉండబట్టే వాళ్ళ జీవితాలు ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నాయి. ఇలాంటి అత్తగారులందరికీ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియచేస్తూ వాళ్ళ తెలివితేటలకి నిజంగానే ఏమని చెప్పాలి, ఎలా చెప్పాలి, థ్యాంక్స్
అనే మాట చాలా చిన్నదైపోతుందేమో. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.